पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येय मंत्रः। श्री गुरुभ्यो नमः। ध्येय मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः। మీకు అనువాద పద్ధతిలో 6th లెసన్ లో అనువాద పద్ధతిలో చెప్పింది ఫోటో పెడతా అన్నాను కదా, మర్చిపోయాను, పెడతాను. సో 7th లెసన్ చెప్పుకోవాలి కదా, స్టార్ట్ చేయాలి కదా. 7వ పాఠం, సూక్తి 7వ పాఠం. మేడం ఈ నిన్న ఎక్సర్సైజ్ లో 15th ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది, ఒకసారి చెప్తారు. మళ్ళా ఒక్క నిమిషం. మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారండి, ఎవరి వైపు నుంచి వస్తుందో సౌండ్ చూసుకుని ఒకసారి అది ఆఫ్ చేసుకోండి. దీనిలో కదా మీరు అంటున్నది ఎన్నోదండి? 15th అంటే ఇదా? ఏతే ఛాత్రా శ్లోకౌ ప్రవృత్తః ఏతే ఛాత్రాః శ్లోకౌ పఠితవంతః. ఈ విద్యార్థులు శ్లోకమును చదివి 2 శ్లోకములను చదివిరి. ఓకే, ఈ విద్యార్థులు 2 శ్లోకములను చదివిరి. ఏం చెప్పమన్నాం దానికి? వాటికి అధోదత్తానాం తవతు ప్రత్యయాంతానాం కర్తరి వాక్యానాం త ప్రత్యయాంతేషు కర్మణి వాక్యేషు పరివర్తనం కురుత. కర్తరి నుంచి కర్మణికి మార్చాలి, అంతే కదా. తవతుల నుంచి. సో ఫస్ట్ ఏతే ఛాత్రాహ అంటే ఈ విద్యార్థులు అని చెప్పటం, అంటే ఏతే అనేది ఇక్కడ ఛాత్రాహకి విశేషణం అవుతుంది. సో రెండింటినీ మార్చాలి. సో ఛాత్రాహకి బహువచనం ఏమవుతుంది? ఛాత్రైహి. అది తృతీయ విభక్తి ఏమవుతుంది? ఛాత్రైహి అవుతుంది, రైట్. సో ఛాత్రైహి. ఏతే అనే దానికి బహువచనం తృతీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి తృతీయ విభక్తి ఏమవుతుంది? ఏతైహి అవుతుంది. ఏతైహి ఛాత్రైహి. శ్లోకౌ అని ఉన్నది వివచనం. ఇక్కడ శ్లోకం అనేది శ్లోక, శ్లోకౌ, శ్లోకాహ ప్రథమ విభక్తి, శ్లోకం, శ్లోకౌ, శ్లోకాన్ ద్వితీయ విభక్తి. సో 2 ప్రథమ ద్వితీయ విభక్తిలో కూడా ద్వివచనం సేమ్ ఉంటుంది కాబట్టి శ్లోకౌవే ఉంటుంది, అది మారదు. సో ఏతైహి ఛాత్రైహి శ్లోకౌ పఠితౌ అని రాయాలి.
పఠితవంతః ఉంది. ఇక్తా ప్రత్యయ రూపం అయితే పఠిత అని రాయాలి మామూలుగా. పఠిత శబ్దం రావాలి ఇక్తా ప్రత్యయ రూపం. దానికి పఠితః, పఠితం 3 లింగాల రూపాలు. శ్లోకః పుంలింగ శబ్దం కాబట్టి పఠితః తీసుకోవాలి. కానీ శ్లోకం ద్వివచనంలో ఉంది కాబట్టి పఠితః రామ శబ్దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి పఠితౌ అని తీసుకోవాలి. సో దాని వాక్యం ఎలా వస్తుంది? ఏతైః ఛాత్రైః శ్లోకౌ పఠితౌ అని వస్తుంది. పఠితవుదే కన్ఫ్యూజన్ వచ్చింది, అది పఠిత రాశాను అందుకని. ద్వివచనం జనరల్ గా తక్కువగా యూసేజ్ ఉంటుంది కదా, కొంచెం తెలుస్తుంది కదా అని నేను ఇచ్చాను, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. రెండోది ఇది ఆలో కూడా దీని మీనింగ్ అర్థం కాలేదు మేడం. కపయ తరుణ్ ఆరోహణ్ కి కపయ తరుణ్ ఆరోహణ్. కపయ కపిహి కపి కపయ కోతులు. తరుహు తరువు తరవహ. తరుం తరు తరూన్ ద్వితీయ బహువచనం అది. చెట్లను. ఆరోహణ్ ఎక్కిరి ఎక్కినవి. ఇక్కడ కోతులు అంటాం కాబట్టి ఎక్కినవి. ఓకే ఓకే. అది దాని వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ద్వితీయ విభక్తిలో కొంచెం కన్ఫ్యూజన్ గా వచ్చాయి. ద్వితీయ విభక్తి అంటే ద్వితీయ విభక్తి మరి తెలియాలి. ద్వివచనం కన్ఫ్యూజన్ అంటే ఒక్కొక్కరు కానీ ద్వితీయ విభక్తి మరి తెలియాల్సిందే. ఏకవచనం బహువచనం కంపల్సరీ తెలియాలి. సారీ, ద్వివచనం కొంచెం కన్ఫ్యూజన్. ఓకే థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం మేడం ఒక్కసారి ఫస్ట్ దానికి కృష్ణపణి గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. సో ఆవిడ మాట్లాడినవ్వండి, మిగతా వాళ్ళని కూడా అడుగుతాను నేను. చెప్పండి. ఫస్ట్ ఆలో ఫస్ట్ బిట్ ఉంది కదండి, మునయ పరమేశ్వరం అభజన్ అని ఇచ్చారు కదా. ఆ అభజన్ అనే దానికి భక్త అని ఆన్సర్ ఇచ్చారు క్రియాపదం. అది నాకు కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వలేదండి అంతే. భక్త తాప్రత్యయ రూపం అండి అది. భజతి ధాతువుకి భక్త తాప్రత్యయ రూపం. భక్త అంటే భక్తుడు అనే అర్థం ఉంది, భజింపబడిన వాడు అని కూడా అర్థం ఉంది. రెండు ఉన్నాయి. కాబట్టి మునయ పరమేశ్వరం అభజన్ అంటే మునిభిః పరమేశ్వర భక్త అని వస్తుంది. అంటే భజింపబడిన వాడు అయ్యాడు అని చెప్పడం. అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేనిలాగా వస్తుంది మీకు, ఇప్పుడు పచతికి పక్వహ అని రాస్తాం కదా. పచతికి కొన్ని అలా స్పెషల్ గా వస్తాయి కదా. భజతికి భక్త, అలాగే యోజతి యోజయతి ఇలాంటివి వస్తాయి కదా. యుక్త అలా రాస్తాం. భుక్త భుంజతే భుంక్తేకి భుక్త ఇట్లా వస్తాయి. సో అది భక్త కొంచెం తెలుస్తాయి, కొన్ని ఆలోచిస్తారనే కొన్ని ట్రికీగా పెట్టినవి. దాంట్లో అన్ని ఈజీగా ఉండవు కదా, అలానే అంత కష్టంగా ఇవ్వకపోవచ్చు, బట్ ఐడియా వస్తుంది. భజ్ ధాతు అండి మేడం. భాజ్ కాదు, భజ్ ధాతు. భజ్ భజ్. కృష్ణవేణి గారు భజిత రాయరు, భక్త వస్తుంది. కృష్ణవేణి గారు చెప్పండి. నమస్తే మ్యామ్. 10th మేడం ఔషధి దత్తః కదా, ఆన్సర్స్ లో దత్తాహ అని ఇచ్చారు, అది అర్థం కాదు. ప్రింటింగ్ మిస్టేక్ పడింది, టైపింగ్ మిస్టేక్ పడింది. ఔషధి దత్తః. తర్వాత మార్జారేణ మార్జరిణ. టైపింగ్ మిస్టేక్స్ చిన్న పడుంటాయండి, అవి మీరు చూసుకోవచ్చు. ప్రతిదీ ఇది అవ్వక్కర్లా, చిన్న చిన్న మీరు చూసేసుకోవచ్చు. మరి మార్జారేణ బదులు మార్జరిణ అని ఏమన్నా వస్తుందేమో కొన్ని విశేషణ. లేదు, అది రేఫా పైన ఇచ్చిన రేఫా రాకిచ్చిన ఏత్వము రెండు మిక్స్ అయిపోయి అలా కనిపించిందండి. నాకు డౌట్ వచ్చింది, బట్ రెండు కలిసిపోయిన వల్ల అలా ఉంది అంతే. ఇంకోటి మేడం, ఇప్పుడు అధికారి స్వామి ఈ రెండు ఈకారాంత పుంలింగ శబ్దాలు అని 100 సార్లు చెప్పా క్లాసుల్లో నేను. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు, అన్నిసార్లు చెప్పాను. యోగి మంత్రి ఇలాంటి మాటలు మనకి చాలా వచ్చాయి. అధికారి, యోగి, మంత్రి, స్వామి, పక్షి ఇవన్నీ కూడా గుణిన్ శబ్దం లాగా నకారాంత పుంలింగాలోని ఇప్పుడు నేనే పరిచయ క్లాసులోనే 100 సార్లు చెప్పాను. 100 సార్లు చెప్పా, ఓసారి కాదు. సో అధికారి స్త్రీలింగం, ఎందుకంటే అధికారిణం ఇట్లాంటి పదాలు మనకు వచ్చాయి వాడుకకి. మనకి ఎక్సర్సైజుల్లోనూ వాక్యాల్లో కూడా వచ్చాయి అవన్నీ. అప్పుడు కూడా చెప్పా. అధికారి, స్వామి, యోగి వాటికి ప్రాతిపదికలు ఎలా వస్తాయి? అధికారిన్, స్వామిన్, యోగిన్, పక్షిన్, గుణిన్, మంత్రిన్ ఇలా వస్తాయి వాటి ప్రాతిపదికలు. అవన్నీ నకారాంత పుంలింగ శబ్దాలు అవన్నీ కూడా. ఫస్ట్ త్రీ లెసన్స్ మిస్ అయ్యాం మేడం, మరి మధ్య ఎక్కడ కాదండి, రీసెంట్ గా కూడా వచ్చింది అధికారిణం అనే మాట వచ్చింది. సరే ఫైన్, అది వదిలేసేయండి. కానీ ఇక
తర్వాత ప్రీవియస్ దాంట్లో వ్రియతేనా అండి? అది కూడా ఒక వరు డౌట్. వరు వర వరతి వర వరహ అలాంటిది వృణోతి కదా వచ్చింది. అవును. వ్రియతే భృతవ వ్రియతే కాదు వ్రియతే. సరే, అదే ఆన్సర్స్ లో వ్రియ అని ఉంటే డౌట్ వచ్చింది. ఆన్సర్స్ తర్వాత ప్రియా అని పడిందా? ప్రియా అని పడితే వ్రియతే కాదు. ఆన్సర్స్ లో వ్రియతే అని ఉండింది. తర్వాత 40th అందులో ప్రీవియస్ దాంట్లో 40th కూడా కరెక్ట్ చేయకుండా ఆన్సర్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉండింది. జస్ట్ మీకు మీ దృష్టికి తీసుకొద్దామని అంతే, వేరే. అది నేను కృష్ణవేణి గారు నేను అది గ్రూప్ లో పెట్టానండి. మీరు ఇంకా చూసుకోలేము. ఛాత్రాభ్యాస్ గ్రూప్ లో పెట్టాను నేను ఇప్పుడే ఇందాకనే. ఛాత్రాభ్యాసలో లేనండి. సో ఓకే. ఒక్క నిమిషం, మీరు చెప్తున్న ఇవి ఎక్సర్సైజ్ దేనికి 5th లెసన్? అవునండి. అవును మేడం, 5th లెసన్ లో 50 క్వశ్చన్స్ ఇచ్చారు కదా ఫస్ట్, అందులో 40th ఆన్సర్స్ లో చెప్తున్నారు కదా మీరు. 50th దాంట్లో మేడం అది 40th సేమ్ అదే వచ్చిందండి. ఆన్సర్ కూడా అదే పెట్టేశారు. రావాలి, వంద్యతే రావాలి. కరెక్ట్. ఇంకోటి మీరు ప్రియతే అన్నారు, ఎన్నోదది? ఒక్క నిమిషం చేస్తా. ఎవరైనా కొంచెం చెప్పరా, నా దగ్గర వేరే నోట్స్ లో ఉంది. లేదు, నేను చూస్తున్నాను లేండి, ఉండండి. 9 అండి, 9. 9th మేడం. లేదు, వృణోతి. ఆన్సర్స్ లో వ్రియతే అనే పడింది, వ్రియతే అని పడలేదే. అయితే నేను వ్రియతే అని రాశానేమో. ఓకే, వ్రియతే. వ్రియతే అనే పడింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మార్జారేనా అన్నారు కదా, అది ఏదో ఒకటి చూస్తున్నాను, ఉండండి. మేడం ఇప్పుడు ఇది ఇంతకు ముందు ఉపయుక్తకి చెప్పారు కదా, దానికి ఒకసారి తబతు తా చెప్పరా ఒక్కసారి. ఉపయుక్తవాన్ ఉపయుక్తః. మార్జరీన ఎట్లా కనిపిస్తుందండి? నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు కనిపిస్తే చెప్పండి, నాకు మేబీ మిస్ అవుతుంది అక్కడ. ఫిఫ్త్ లెసన్ లోనో 6th లెసన్ లోనో? మరి 6th లెసన్ అయితే ఇక్కడే ఉంటుందిగా. మార్జారేణ అయితే 6th లెసన్ లో అండి. ఓకే, మార్జారేణ 6th లెసన్ ఆన్సర్స్ లో చెప్తున్నారు కదా మీరు. అవును మేడం, సెకండ్ పార్ట్ లో 9th దండి అది. అది మార్జారేనా అనే ఉంది మేడం. కాకపోతే ఈ ఒత్తు అది కాస్త కలవడం వల్ల వీళ్ళకి అది ఈకారం లాగా కనిపిస్తోంది. కరెక్ట్ గానే ఉంది, మార్జారేణ. రెండు రేఫాను ఈ పైన ఇచ్చిన రాకిచ్చిన యాక్రం రెండు కలిసిపోయింది అంతే. కలిసిపోయినాయి. అది అలాగే వస్తుంది. రైట్, అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? అయిపోయినాయా? ఫైన్. 7వ పాఠం తీయండి. నేను కొంచెం గట్టిగా అరిచినట్టు వినపడిందేమో, ఇది వేరే ల్యాప్టాప్. దీంట్లో నిన్న క్లాస్ వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు పక్కకి తలకాయ తిప్పితే మాకు అర్థం కావట్లేదు, వాయిస్ కట్ అయిపోతుందని చెప్పారు. అందుకని స్ట్రైట్ గా ఉన్న ఒక్కొక్కసారి కొంచెం పక్కకి వెళితే గట్టిగా అరవాల్సి వస్తుంది. నేను ఏదో కేకలేసాను అనుకోకండి, నా మాట గట్టిగా వస్తుంది వినపడడానికి, అంతకుమించి ఏం లేదు. రైట్. సో 7వ పాఠం తీయండి. పక్కకి వెళ్ళినప్పుడు అసలు వినిపించలేదు మేడం, చాలా స్లో అయింది. మీరు స్ట్రైట్ అయినాకే వినిపిస్తోంది. వాళ్ళు అదే చెప్పారు నిన్న. అసలు కదలకుండా ఇలాగే కూర్చొని చెప్పాలంటే నా వల్ల అయ్యే పని కాదు బేసిక్ గా, బట్ ట్రై చేస్తాను. అందుకు కొంచెం గట్టిగా అంటున్నాను అనమాట. ఒకవేళ ఉన్న వాల్యూమ్ తగ్గినా కూడా మిస్ అవ్వకుండా, కట్ అవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశం. రైట్. 7వ పాఠం తీయండి. నా బుక్ లో 125 పేజ్ నంబరు. అనుక్తమప్యూహతి పండితో జనః సూక్తి. అనుక్తమప్యూహతి పండితో జనః. అనుక్తం అపి ఊహతి పండితః జనః. అనుక్తం న ఉక్తం. రైట్. నా ఉక్తం, ఉక్తం అనేది చెప్పాను. ఉచ్యతే, సరే, వదతి, వీటికి ఉక్త ఉక్తా ఉక్తం అని వస్తుంది. సో అనుక్తం నా ఉక్తం అంటే చెప్పబడనిది కూడా. ఊహతి, అనుక్తం అపి ఊహతి, అనుక్తం అప్యూహతి. సో చెప్పబడనిది కూడా ఊహిస్తాట ఎవడు?
పండిత జన, పండితుడైన మనిషి ఎవడైతే ఉన్నాడో అతను చెప్పకపోయింది కూడా, చెప్పనిది కూడా, రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటారు చూసారు, ఆ టైప్ లో చెప్పనిది కూడా ఊహిస్తాడు, చెప్పబడనిది కూడా ఊహిస్తాడు అని చెప్తున్నారు అనమాట. అంతకుమించి అక్కడ విషయం ఏం లేదు. పోతే ఇప్పుడు మనం చదువుకునేది కూడా సేమ్ భూతకాలము, లైక్ క్రిందటిసారి చదివిన లాగానే ఇప్పుడు కూడా భూతకాలం. కానీ క్రిందటి క్లాస్ లో మనం కిందటి పాఠంలో మనం ఏం చదివాము? క్త ప్రత్యయ రూపంగా చదివాము, కృదంత రూపంగా భూతకాలము చదివాము కర్మణి ప్రయోగంలో. ఇప్పుడు లకార రూపము చదువుతాము కర్మణి ప్రయోగంలో. అంటే లట్లకారం చదివాము, వంద్యతే వంద్యేతే వంద్యంతే, అలాగే పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే, పఠ్యసే పఠ్యేతే పఠ్యధ్వే పఠ్యే పఠ్యావహే పఠ్యామహే అని చదవడం జరిగింది మనం, రైట్? సో ఇప్పుడు దానికి మామూలుగా వంద ధాతువు తీసుకుంటే ఒరిజినల్ గా మనం చదివినటువంటి ప్రవేశాలు వందతకి ఏమొస్తుంది? అవందత, అవందేత, అవందంత, అవందథాహ, అవందేథాం, అవందధ్వం, అవందం, అవందావహి, అవందామహి వస్తుంది కదా ఇలాగా. అవందే, సారీ అవందం ఏమిటి, అవందే, అవందావహి, అవందామహి అని వస్తుంది, రైట్? సో సేమ్ ఇవన్నీ కూడా కర్మణి రూపాలన్నీ ఆత్మనేపదులకే ఉంటాయి కాబట్టి ఈ పఠ్యతే రిజెంబుల్స్ విత్ వందతే, వందతే లాగానే ఉంటుంది కాబట్టి సేమ్ అలాగే వస్తాయి భూతకాల రూపాలు. లకారం, లంగ్ లకార రూపాలు ఎలా వస్తాయి అంటేను, పఠ్యతే ఉంటుంటే అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత, అపఠ్యథాహ, అపఠ్యేతాం, అపఠ్యధ్వం, అపఠ్యే, అపఠ్యావహి, అపఠ్యామహి. ఈ విధంగా అన్ని. ఇప్పుడు దీంట్లో ఇక పరస్మయ పదులు అంటే అనేవి ఉండవు కాబట్టి అన్నిటికీ ఇదే. వందతే కూడా, వంద్యతే కూడా సేమ్ వస్తాయి, యకారం ఒకటి ఎక్స్ట్రా వినిపిస్తూ వస్తుంది. అవంద్యత, అవంద్యేతాం, అవంద్యంత, అలాగా వరుసగా వస్తాయన్నమాట రూపాలన్నీ. అవంద్యథాహ, అవంద్యేథాం, అవంద్యత్వం, అవంద్యే, అవంద్యావహి, అవంద్యామహి, ఈ విధంగా రూపాలు వస్తాయి. సో ఆ రూపాలు ఆల్రెడీ మనకు కొంత అలవాటు ఉంది కాబట్టి సేమ్ అవే రూపాలతో ఇప్పుడు సేమ్ భూతకాలమే, రూల్స్ మారవు, అవే రూల్స్ ఉంటాయి. కర్మణి ప్రయోగం అంటే ఉండాల్సిన రూల్స్ ఏంటి? కర్తృతృతీయ, కర్మ ప్రథమ, ఈ రూల్స్ మారవు. క్రియాపదం కర్మానుసారం ఉంటుంది, ఇది మారదు. ఇవి మీరు లట్లకారం తీసుకోండి, భూతకృదంతం తీసుకోండి, లంగ్ తీసుకోండి, రేపు ప్రొద్దుట నెక్స్ట్ లెసన్ లో లోట్ వస్తుంది, తర్వాత లింగ్ బదులుగా 2 ప్రత్యయ రూపాలు వస్తాయి. ఏ కాలం తీసుకున్నా దాని యొక్క రూల్ మారదు. కర్తృతృతీయ, కర్మ ప్రథమ, ఇది రూల్. ఎందుకు? కర్తరి ప్రయోగంలో మనం సహా పాఠం అది సేమ్ ఉంటుంది కదా. సహ పాఠం పఠతి, సహ పాఠం అపఠత్, సహ పాఠం పఠేత్, సహ పాఠం పఠత్తు, సహ పాఠం పఠిష్యతి, ఈ విధంగా సహ పాఠం పఠితవాన్, సహ పాఠం మారట్లేదు కదా, మిగతా మారుతున్నాయి. కాలానుగుణంగా ఈ రూపాలన్నీ మారుతున్నాయి మనం చెప్తామనుకున్నటువంటి టెన్స్ అనుసరిస్తూ. సో అలాగే అది కర్తరి ప్రయోగం అంటే కర్త ప్రథమ, కర్మ ద్వితీయ. ఇది కర్మని ప్రయోగంలో కూడా మిగతావి సేమ్ ఉంటాయి. అంటే పదము తృతీయాలోనే ఉంటుంది, కర్మ పదము ప్రథమాలోనే ఉంటుంది, క్రియాపదం కర్మను అనుసరిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ దానిలాగానే. బట్ దీంట్లో ఏంటి? క్త ప్రత్యయం రాసినప్పుడు మీరు ఏం చేశారు? అక్కడ శ్లోకౌ అని ఉంటే పఠితౌ, శ్లోకః ఉంటే పఠితః, శ్లోకః అంటే పఠితాహ అని రాశారు. వచనం మారుతూ ఉంటుంది, వచనం మారుతుంది. బట్ శ్లోకః ఉంటే పఠితః రాసి, కథ ఉంటే పఠితా రాశారు, పుస్తకం ఉంటే పఠితం రాశారు. ఎందుకు? అది కృదంత రూపం కాబట్టి దానికి పురుష భేదం ఉండదు, కానీ లింగ భేదము ఉంటుంది. మనం ఇప్పుడు చదువుతున్నది ఏంటి? లంగ్ లకార రూపము. అంటే లకారం అంటే అర్థం ఏమిటి? పురుష భేదం ఉంటుంది, వచన భేదం కూడా ఉంటుంది, కానీ లింగ భేదం ఉంటుంది. సో ఇక్కడ ఎలా వస్తుంది? పఠతికి పఠ్యతే వచ్చినప్పుడు పఠ్యతేకి అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత అని రూపాలు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది? ఛాత్రేణ శ్లోకః అన్నప్పుడు రూపం అయితే పఠిత రాస్తాము. అదే ఇదే అనుకోండి, ఏం రాస్తాం? ఛాత్రేణ శ్లోకః అపఠ్యత రాస్తాం. ఛాత్రేణ శ్లోకౌ అపఠ్యతకి ఏమొస్తుంది? అపఠ్యత, అపఠ్యేతాం అని. ఛాత్రేణ శ్లోకాః అపఠ్యంత, వచనం మారు. ఛాత్రేణ కథ అన్నప్పుడు ఏమొస్తుంది? అక్కడ కూడా అపఠ్యత అనే వస్తుంది. ఎందుకు? లింగ భేదము లేదు కాబట్టి లకార రూపాలకి
సేమ్ అవే వస్తాయి. పురుష భేదంతో వచన భేదంతో అవే వస్తాయి. సో వాక్యాలు చూడండి ఒక్కసారి. బాలకేన విద్యాలయ అగమ్యత. బాలకేన విద్యాలయ అగమ్యత. అగమ్యత ఎక్కడి నుంచి వచ్చింది? గచ్చతికి గమ్యతే వస్తుంది, గమ్యతేకి అగమ్యత. రైట్. అదే గతః దాంతో రాయాలంటే ఏం చేయాలి? తాతో గతః అని రాయాలి. విద్యాలయ ఉంది కాబట్టి గతః రాస్తాం. కానీ ఇక్కడ విద్యాలయ ఉందా, లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉందా? దీంతో మనకు సంబంధం లేదు. మందిరం ఉందా, గృహం ఉందా, దీంతో సంబంధం లేదు. అక్కడ మాత్రం అగమ్యత అనే వస్తుంది. ఎందుకు? లింగ భేదం లేదు. కపినా ఫలం అఖాద్యత. కోతి చేత పండు తినబడినది. వాక్యాలకు అర్థాలు అవే ఉంటాయి, రూపం మారుతోంది అంతే. అఖాద్యత, ఖాద్యతే, అఖాద్యత. నిర్వాహకేణ చిటిక అదీయత. నిర్వాహకునిచే టికెట్ ఇవ్వబడినది. అదీయత. దీయతే, అదీయత. ప్రాచార్యేణ లేఖని అపాత్యత. ప్రాచార్యత కలం పడవేయబడినది. అపాత్యత. పాతయతి, పాత్యతే. పాతయతికి పాత్యతే వస్తుంది, దానికి అపాత్యత. ఓకే, అపాత్యత. బుద్ధిమత్యా వాద అక్రియత. బుద్ధిమత్యా అంటే బుద్ధిమంతురాలుచే వాదము చేయబడినది. అదే అక్రియత. ఓకే, అక్రియత. సో కరోతి కి క్రియతే వస్తుంది, క్రియతేకి అక్రియత వస్తుంది. ఓకే, అక్రియత వస్తుంది. నెక్స్ట్, ఛాత్రై పాఠ అపఠ్యత. విద్యార్థిచే పాఠము చదువబడినది. పఠ్యతే, అపఠ్యత. పుత్రేణ జలం అపీయత. పుత్రునిచే నీరు తాగబడినది. పీయతే, పిబతికి పీయతే వస్తుంది. సో అపీయత. తయా గీతం అశ్రూయత. ఆమెచే గీతము వినబడినది. శ్రూయతే వస్తుంది. దేనికి? శృణోతికి శ్రూయతే వస్తుంది కర్మణిలో, దానికి భూతకాల రూపం అశ్రూయత అని. అలాగే భగిన్యా బాలాహ అదృశ్యంత, బహువచనం వస్తుంది. పశ్యతికి దృశ్యతే వస్తుంది ఏకవచనము, దానికి భూతకాల రూపం అదృశ్యత వస్తుంది, దానికే బహువచన రూపం అదృశ్యంత వస్తుంది. భగిని చేత అంటే సోదరి చేత పిల్లలు చూడబడినారు. అదృశ్యంత, చూడబడినారు. ఓకే, అలాగే జనై ద్విచక్రికాః అక్రీయంత. ఇది జాగ్రత్తగా ఉండాలి. కరోతికేమో క్రియతే వస్తుంది, షార్ట్ ఈ హ్రస్వ ఈకారము. క్రీణాతికేమో క్రియతే వస్తుంది, క్రీణాతికి దీర్ఘ ఈకారం వస్తుంది. సో దాన్ని బట్టే మనకి భూతకాలం రాసేటప్పుడు క్రియతేకేమో అక్రియత హ్రస్వైకారంతో వస్తుంది. అదే క్రీణాతికి క్రియతేకేమో అక్రీయత వస్తుంది. ఇక్కడ బహువచనం. జనుల చేత ద్విచక్రికలు అంటే ద్విచక్ర వాహనాలు అంటే సైకిల్స్, వేరే ఏమైనా స్కూటర్స్, ఏవైనా కానీ అవి ఏమంటారు? అక్రీయంత, కొనబడినవి. బహువచనం. అర్చకేన శ్లోకాః అశ్రూయంత. అర్చకునిచే శ్లోకములు వినబడినవి. శ్రూయతే, అశ్రూయత. బహువచనం అశ్రూయంత. అలాగే నిర్దేశకేన అభినేత్ర్యః అస్మర్యంత. నిర్దేశకేన దర్శకుడిచే, మన భాషలో దర్శకుడు అంటాం, మనం డైరెక్టర్ అనేవాడిని నిర్దేశక అంటారు. సో దర్శకునిచే అభినేత్రి, అభినేత్ర్యః బహువచనం. అంటే నటీమణులు, నటీమణులు అంటారు చూడు, వాళ్ళు. అస్మర్యంత గుర్తు చేసుకోబడ్డారు, తలుచుకోబడ్డారు. స్మరతి, స్మర్యతే, అస్మర్యత, అస్మర్యంత. ఓకే, నెక్స్ట్, జనకేన భగిన్యః అసూచ్యంత. తండ్రి చేత సోదరీమణులు సూచింపబడినారు. సూచయతి, సూచ్యతే, అసూచ్యత, అసూచ్యంత. ఓకే, నెక్స్ట్, ఉద్యానపాలకేన వృక్షాః అపాల్యంత. తోటమాలి చేత వృక్షములు అపాల్యంత అంటే పెంచబడినవి. పాలించాడని చెప్పలేం కదా, దాంట్లో జనులను పాలించారని చెప్పచ్చు అదే మాటకి. చెట్లు కాబట్టి పెంచబడినవి. పాలయతి, పాలయతికి పాల్యతే కర్మణి ప్రయోగం, దానికి భూతకాలము అపాల్యత, బహువచనము అపాల్యంత.
ఓకే. నెక్స్ట్ గృహిణీభి కార్యాణి అక్రియంత. ఇందాక అక్రియంత వచ్చింది, ఇప్పుడు అక్రియంత. గృహిణీభి గృహిణుల చేత కార్యాణి కార్యములు చేయబడినవి. కరోతి, క్రియతే, అక్రియత, అక్రియంత. ఓకే. సో ఇట్లా అన్నమాట. వాళ్ళు కూడా కింద ఇచ్చినవి అవే రూపాల్లో ఇచ్చారు. ఒకసారి నేనేమన్నా ఎక్స్ట్రా చెప్పానేమో స్లైడ్ లో చూద్దాము. రైట్. సో అదే అక్కడ రాసుకుందే మనం కాస్త కలర్ఫుల్ గా చూస్తే బాగుంటుంది. కర్మణి ప్రయోగే క్రియాపదానాం ఆత్మనేపద రూపాణి ఏవ భవంతి. కర్మణి ప్రయోగంలో క్రియాపదాలకు ఆత్మనేపద రూపాలే ఉంటాయి. అతః సర్వాణి అపి లకార రూపాణి వంద ధాతుం అనుసరంతి. వంద ధాతురివ భవంతి. లేకపోతే అన్ని కూడా ఎలా ఉంటాయి, మనం ప్రవేశాలు చదువుకున్న వంద ధాతువులాగా ఉంటాయి. సో దాన్నే ఆ టేబుల్ అక్కడ ఇచ్చిన టేబులే ఇక్కడ నేను పెట్టాను. నెక్స్ట్ ఉదాహరణకి కూడా మనం సేమ్ ఎక్కడ ఎలా అయితే చెప్పుకుంటామో దాంట్లో ఎలా చెప్పుకున్నామో అదే చెప్పుకుంటాం ఇక్కడ కూడా. ఇక్కడ ప్రత్యయ రూపంలో ఎలా అయితే చెప్పుకున్నాం. సో బాలక గ్రంథం అపఠత్ కర్మణి రూపం కర్తరి రూపము. సో బాలకేన గ్రంథ అపఠ్యత. మనకి అక్కడ కూడా అంతే కదా చెప్పుకుని సేమ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. బాలక కథాం అపఠత్, పుస్తకం అపఠత్. ఏ లింగ రూపం ఉన్నా కూడా దీని క్రియాపద రూపంలో లింగం ఏమీ ఎఫెక్ట్ చూపించదు. కేవలం పురుష వచనమే ఎఫెక్ట్ చూపిస్తాయి. సో బాలకేన కథ అపఠ్యత, పుస్తకం అపఠ్యత అని ఉంటుంది. అదే ప్రత్యయ రూపం రాస్తే ఏమవుతుంది, గ్రంథ పఠిత, కథ పఠిత, పుస్తకం పఠితం, ఇలా రూపాలు మారుతాయి. బట్ దీనికి మారవు. ఇదే చెప్పుకున్నాం ఇందాక నుంచి. సో కర్మణి ప్రత్యయ దీంట్లో ఏమి లంగ్ రూపం ఏమిటి అనేది ఇచ్చాం కొన్ని. లిఖిత, లిఖిత, లిఖితం అన్నిటికీ కలిపి అలిఖ్యత. ఏ లింగమైనా కావచ్చు. వందిత, వందిత, వందితం, అవంద్యత. జ్ఞాత, జ్ఞాత, జ్ఞాతం, అజ్ఞాయత. పిత, పిత, పితం, అపీయత. దత్త, దత్త, దత్తం, అదీయత. అలాగే నత, నత, నతం, అనమ్యత. శృత, శృత, శృతం, అశ్రూయత. అలాగొచ్చు. ఎలా వచ్చాయి ఇవన్నీ మీకు తెలుసు. ఆ రూపాలన్నీ ఇందాక అవి చదువుకున్నాం కిందటి లెసన్ లో. ఇప్పుడేమో ఇవి చదువుకోబోతున్నాం. సో కర్తరి రూపంలో ఏదే సేమ్ ఇందాక చెప్పుకుందే తవతు కర్తరి. ఈ బాక్స్ ఏంటి, ఫస్ట్ వాక్యాలన్నీనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాక్యాలన్నీ ఏమో లంగ్లకార్ రూపంతో, కర్తరి వాక్యాలు లంగ్లకార్ రూపంతో రాసినవి. సేమ్ వాక్యాల్ని తవతు ప్రత్యయాంతంగా రాసినవి. ఈ మొత్తం బాక్స్ కర్తరి. ఈ మొత్తం బాక్స్ కర్మణిలో లకార రూపంగా లంగ్లకార రూపంలో రాసినవి. ఫస్ట్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో తా రూపాలు. ఎలా మారుతున్నాయి, గ్రంథం అపఠ, కథాం అపఠ, పుస్తకం అపఠ. ఇక్కడ కర్మపదం ద్వితీయాభక్తిలో ఉంటుంది, కర్తృపదం ప్రథమాభక్తిలో ఉంటుంది. క్రియాపదం కర్తని అనుసరిస్తుంది. కానీ కర్మపదం యొక్క లింగం యొక్క ప్రభావం ఏమీ కూడా క్రియాపదం మీద ఉండదు. కానీ తవతు ప్రత్యయం వాడినప్పుడు బాలక గ్రంథం పఠితవాన్ అంటున్నాము. బాలక కర్తృపదాన్ని అనుసరిస్తుంది కాబట్టి క్రియాపదము. బాలక పుంలింగం అయిపోయేసరికి పఠితవాన్ అని పుంలింగ రూపం వచ్చింది. అదే బాలిక వస్తే పఠితవతి అని పుంలింగ రూపం, స్త్రీలింగ రూపం వచ్చింది. అదే బాలక మళ్ళీ అంటే మిత్రం పెట్టాల్సింది అక్కడ, ఇంకోటి మనం పెట్టలేదు. సో చెప్పదలుచుకుంది ఏంటి, కర్తరి ప్రయోగంలో కర్మపదము ఎలా అయితే సేమ్ గా ఉంటుందో, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదో, ఎలా అయితే ఉండదో, క్రియాపదం కర్తను అనుసరిస్తూనే ఎలా అయితే ఉంటుందో దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి లంగ్ లకార రూపం యూజ్ చేసింది, ఇంకొకటేమో కృదంత రూపం యూజ్ చేసింది. ఇక్కడ కర్మపదం ఎలా ఉంటుందో దాని ప్రకారంగా అది కర్మపదం ఇక్కడ ఎట్లా ఉంది, ఇది కర్మణి ప్రయోగం కాబట్టి కర్మపదం ప్రథమాలో ఉంది అన్ని వాక్యాల్లో కూడా. కర్తృపదం తృతీయాలో ఉంటుంది అన్ని వాక్యాల్లో కూడా. క్రియాపదము కర్మను అనుసరిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ లంగ్లకారం వాడినప్పుడు క్రియాపదం
లో లింగ భేదం ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అపఠ్యత అని మాత్రమే వచ్చింది. ఇక్కడ కర్మపదాన్ని బట్టి ఇక్కడ వచ్చినటువంటి లింగ భేదం అనేది కనబడుతూ ఉంది. ఇందాక నుంచి మనం చెప్పుకుందే కొంచెం కలర్ఫుల్ గా చెప్పుకున్నాం, అంతకుమించి అక్కడ కష్టమైన విషయం అయితే ఏది లేదు. సో ఇది అర్థమైందా ఇక్కడికి? ఎస్, ఏమైనా డౌట్ ఉందా? అన్నిటికీ అవే రూపాలు, కాకపోతే డిఫరెంట్ రూపాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి రావాలి? బేసిక్ గా మనకు వందధాతు రూపాలన్నీ వచ్చు కాబట్టి కరెక్ట్ కర్మణి రూపం ఏమిటి క్రియాపదానికి అనేది క్లియర్ గా తెలియాలి. డైరెక్ట్ గా మీకు తీసుకెళ్లిపోయి బాలక గ్రంథం అపఠత్ అనగానే తక్కువని రాయలేకపోవచ్చు. కానీ పఠధాతు వచ్చింది కాబట్టి పఠతి నుంచి మనకు తెలిసిన దారిలో వెళ్తే తప్పిపోకుండా వెళ్తాం ఎప్పుడు కదా, ఫస్ట్ కొన్నాళ్ళు అలవాటు పడేంత వరకు. సో అపఠత్ ఎలా ఇచ్చినా సరే ముందు మనకు బేస్ ధాతు పఠతి, పఠతికి కర్మణి ఏంటి పఠ్యతే. ఇప్పుడు దీన్ని పట్టుకుని రాసుకో కొన్నాళ్ళు బాగా అలవాటు అయ్యేంత వరకు. లేకపోతే ఏం చూసానంటే చాలా మంది దగ్గర నేను ఈ యకారం అవసరం లేని చోట యకారాలు పెట్టడాలు, పరస్మైపదిలో కూడా ఆత్మనేపది పెట్టేసేయడాలు, కర్తరి రూపాలు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ దారి మిస్ అయిపోయి అనమాట. అందుకని చెప్తున్నా, అంతకుమించి ఏమీ లేదు. రైట్? సో ఈ అభ్యాసం అనేది ఫస్ట్ ది అంటే మీకు కొన్ని తెలియదు కాబట్టి చెప్తున్నా, లేకపోతే చూసుకుని వస్తారు. కొన్ని చెప్పగలుగుతామో ట్రై చేద్దాం ఉండండి. ఫస్ట్ ది కాస్త నలుగుతాయి వాక్యాలు. జ్ఞాయతే అజ్ఞాయత ఉంది, దృశ్యతేకి ఏమొస్తుంది? అదృశ్యత, గమ్యతే అగమ్యత, అగమ్యత, శ్రూయతే అశ్రూయత, శ్రూయత, పాల్యతే అపార్యత, క్రియతే అక్రియత, 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 దీయతే అదీయత, అదీయత, మార్జ్యతే అమార్జ్యత, మార్జ్యత, నీయతే అనీయత, 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 స్మర్యతే అస్మర్యత, అస్మర్యత, శ్లాఘ్యతే అశ్లాఘ్యత, శ్లాఘ్యత. వచ్చింది కదా? సో మిగతా అక్కడ వరకు కొంచెం నలిగితే మిగతా ఎక్సర్సైజెస్ చూసుకుని రండి. టేబుల్ పక్కనే ఉంది కాబట్టి దాన్ని పెట్టుకుని ఒకసారి చూసుకుని వస్తే నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే? ఎప్పుడైనా మొట్టమొదటిది రూల్స్ అలవాటు పడడమే కష్టం, తర్వాత రూపాలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఫస్ట్ అలవాటు పడడమే కష్టం. కర్తరియ కర్మణీయ ఎలా వస్తున్నాయి, ఎలా విభక్తులు మారుతున్నాయి అనేదే కష్టం. తర్వాత ఈజీగా అవుతుంది. ఎక్సర్సైజ్ టైం పడుతుంది, క్లాస్ లో చెప్పుకోవడానికి ఒకసారి చూసుకుందాం. రైట్? చాటు శ్లోకం. ఇవాళ చాటు శ్లోకంలో ఈ టీచర్ నాలాంటి టీచర్ అనమాట. మా మధ్యలో మీ వాయిస్ కొంచెం లో అవుతుంది. అవుతోందండి, ఏం చేయలేను. అసలు మరి ఇలా కూడా అంటే నాకు ఇష్టం అవ్వదు, బట్ వస్తుంది. కట్ అవ్వట్లేదు కదా. కట్ అవ్వట్లేదు, బట్ కొంచెం లో అవుతుంది. అవుతోంది, ఇది ల్యాప్టాప్ ప్రాబ్లం, నేనేమి చేయలేకపోతున్నాను దానికి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చాటు శ్లోకం ఏమిటంటే, ఒక చాలా ఫేమస్ టీచర్ ఉండేవాట. ఆయన ఎప్పుడు ఎవరు ఏ డౌట్ అడిగినా సరే ఏం చెప్పాడంటే, మీకు ముందు తెలుసు, చదువుతూ ఉండండి, ముందుకు వెళ్తే అర్థమవుతుంది అని చెప్పేవాట. అంతేగాని ఆ డౌట్ క్లారిఫై చేసేవాడు కాదనమాట. సో దాని తర్వాత కొన్నాళ్ళు పోయేసరికి వీళ్ళకి ఆ డౌట్ ఏమడిగామో మర్చిపోయేవాళ్ళు. అలా అయిపోయేది అనమాట. సిలబస్ అయిపోయేది, క్లాస్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. మన సినిమా కూడా అది మీరు ఏమడిగినా కూడా నేనేం చెప్తా, కోవిదాలో వస్తుంది, శిక్షాలో వస్తుంది అని చెప్తూ ఉంటా కదా. అందుకని దాన్ని పెట్టే ఈ శ్లోకం పెట్టా. వాచ్యతాం సమయోతీత స్పష్టమగ్రే భవిష్యతి ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. మీకు ఇప్పుడు వద్దు, ఇప్పుడు అక్కర్లేదు అన్నాం అనుకోండి, వదిలేస్తాం. దాంట్లోకి అది తేలిక కష్టంగా ఉందా అనే విషయం ఎలా తెలుస్తుంది తెలియదు కదా, అదనమాట. తెలియతే అట్లా అనమాట. సో వాచ్యతాం సమయో అతీతః, వాచ్యతాం సమయో అతీతః స్పష్టం అగ్రే భవిష్యతి ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. అంటే సమయః అతీతః, వాచ్యతాం చూసుకోండి. వాచ్యతాం అంటే దానికి అర్థము
చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. చదువుకోండి అని చెప్పొచ్చు, పైకి చదువుకోండి ఇలా చెప్పొచ్చు. సో ఆ విషయంగా చెప్తున్నాడు అనమాట. ఆ టీచర్ చెప్తున్నాడు సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది, చదువుకోండి టైం అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు చదువుతూ ఉంటే అదే అర్థమవుతుంది. ముందుకెళ్తే స్పష్టం అగ్రే భవిష్యతి, ముందుకు వెళుతూ ఉంటే చదువుకుంటూ అదే మీకు అర్థమవుతుంది, కాబట్టి చదువుతూ ఉండండి అని చెప్పాడు. ఇది పాఠయతాం అని చదివించే వారికి, పాఠయతాం అనే ప్రయోగము శత్రు ప్రత్యయ రూపం అంటారు, అని చదివించే వారికి గ్రంథే పుస్తకమందు కాఠిన్యం కష్టమైనది పద్ధతి, కష్టము అనేది ఎక్కడ ఉంటుంది, కుత్ర వర్తతే ఎందుకు ఉంటుంది అని చెప్పడం అనమాట. వాడు చెప్తే కదా అది కష్టమైన టాపిక్ చాలా ఈజీగా చెప్పేయగలమో కాంప్లికేటెడ్ తెలిసేది. అప్పుడు చదువుకుంటే వెళ్ళండి ముందుకి, టైం అయిపోతుంటే ఒక పక్కన మీకు అని చెప్తున్నప్పుడు అలా చెప్పేవారికి పుస్తకంలో కఠినత్వం అనేది ఎక్కడుందో ఎలా తెలుస్తుంది, అసలు ఉంటుందో ఉండదో కూడా ఎలా తెలుస్తుంది. అంతకుమించి ఆ శ్లోకంలో అంత పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు. రైట్? సో వాళ్ళు ఏమి ఇస్తారు, ఆ శ్లోకం ఇస్తారు. సో మీరు అక్కడ ఇచ్చిన తెలుగులో రాసినవన్నీ కూడా రాసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రసిద్ధి పొందిన అధ్యాపకుడు ఉండేవాడు, అది కూడా రాయకపోతే కాంటెక్స్ట్ అర్థం కాదు. సో అది రాసి కిందది తాత్పర్యం చెప్పాలన్నమాట. కాబట్టి తెలుగులో అక్కడ ఏ పార్ట్ అయితే ఇచ్చారో అది మొత్తం మీరు రాయవలసి వస్తుంది ఎగ్జామ్ లో. సమస్య ఈసారి ఏంటంటే కొన్నిటిని మన నతేన లిఖితో లేఖ టైప్ లో ఉంటుంది. ఇది కూడా అలాంటి సమస్య అన్నమాట. కాకపోతే శ్లోకంలా లేదు, కేవలం ఒక లైన్ ఉంటుంది అనమాట అంతే. ఏమిటి? వార్ధకే యౌవనే వాపి కేసరి ఇభాత్ విశిష్యతే. కానీ అది యాక్చువల్ గా చెప్పేటప్పుడు ఏం చేస్తారు, వార్ధకే యౌవనే వాపి కేసరి భాత్ విశిష్యతే అని రాస్తారు. అప్పుడు ఏమవుతుంది, అర్థం ఏమిటి? వార్ధకే అంటే వృద్ధాప్యంలో, యౌవనే అంటే యౌవనంలో, ఓకే మంచి వయసులో కూడా, వా అపి కూడా రెండు సందర్భాల్లో కూడా కేసరి భాత్ అంటే మనం చేసుకునే రవ్వ కేసరి అని అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ కి. అది చక్కగా చిన్నవాడు ఎలాంటి వాళ్ళైనా తినగలరు కదా, పసిపిల్లల బాలాది తినగలుగుతారు. దాంట్లో గట్టిగా ఏమీ ఉండదు కాబట్టి, సాఫ్ట్ పదార్థం కాబట్టి. సో వాళ్ళందరికీ కూడా కేసరి వేడివేడిగా చక్కగా ఇంత నెయ్యి జీడిపప్పులు అన్ని వేసిస్తే శుభ్రంగా తింటారు. విశిష్యతే చాలా రుచిస్తుంది, చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది అని చెప్పడం. కానీ వాళ్ళు చెప్పదలుచుకుంది కేసరి గురించి పొంగలి గురించి కాదు. వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి, వార్ధకే యౌవనే వా అపి కేసరి ఇభాత్ విశిష్యతే. సెపరేట్ చేయాలి, కట్ చేయాలి. మొన్నేమో కలిపాము, ఇప్పుడేమో విడగొడతాం అనమాట. నా దగ్గర కలిపాము, ఇక్కడేమో కేసరి అంటే సింహము. ఇభవక్త్రాయ నమః అని వస్తుంది వినాయకుడు పూజ చేసేటప్పుడు, గుర్తుందా? ఇభవక్త్రాయ నమః అని అష్టోత్తరంలో వస్తుంది. ఇభ అంటే ఏంటి? గజము, గజముఖము, వక్త్రం అంటే ముఖం, గజముఖాయ నమః అని అర్థం ఇభవక్త్రాయ నమః అంటే. సో కేసరి ఇభాత్ విశిష్యతే, ముసలిదైనా యవ్వనంలో ఉన్నా కూడా కేసరి సింహము ఎప్పుడూ కూడా ఏనుగు కంటే బలశాలే, విశిష్యతే దానికంటే ప్రత్యేకమైనదే అని చెప్పుకోవడం వస్తుంది. ఏనుగు గొప్పది అని. సో ఇక్కడ కేసరి ఇభాత్ అనే చోట స్ప్లిట్ చేసి చెప్పుకోకపోతే మాత్రం రవ్వ కేసరి అయిపోతుంది. అది కాస్త రేపు అందున చాలా మంది వ్రతాలు అవి చేసుకుంటారేమో, రేపు ఖచ్చితంగా చేస్తారేమో, అది జాగ్రత్త చూసుకోండి. అప్పుడు మాత్రం గుర్తు తెచ్చుకోండి, కేసరి ఇభాత్ అని గుర్తు తెచ్చుకోండి. రైట్? ఓకే, సుభాషితం. 2 సుభాషితాలు ఉన్నాయి కదా. రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరా. ఏం చెప్తున్నారు? రత్నైః మహాబ్ధేః స్తుతుషుః న దేవ. రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవాః, రత్నైః మహాబ్ధేః స్తుతుషుః న దేవాః న భేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుః విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ఏం చెప్తున్నారు? రత్నైః రత్నముల చేత, మహాబ్ధేః మహాసముద్రము యొక్క రత్నముల చేత, దేవాః దేవతలు,
నా తుతుషుహు సంతోషించలేదు. తుతుషుహు అనేది కూడా లిట్లకారం, అది మీకు రావు జనరల్ గా, శ్లోకాల్లో తప్ప కనపడవు, మనం యూజువల్ గా వాడము భూతకాలం. తుతుషుహు తృప్తి చెందలేదు, తృప్తి పడలేదు అని అర్థం అనమాట. తుతుషుహు అంటే తృప్తి చెందలేదు, సంతోషించి అక్కడతో ఆగిపోలేదు అని అర్థం అన్నమాట. అంటే సముద్రం క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు సముద్రంలో నుంచి రకరకాల వస్తువులు చాలా వచ్చాయి కదా, గుర్రం ఏదో వచ్చింది, చాలా రకరకాలు వచ్చాయి, ఐరావతం వచ్చింది, రత్నాలు మాణిక్యాలు చాలా వచ్చాయి. బట్ అక్కడితో వచ్చాయి కదా అని సంతోషపడిపోయి దేవతలు వాటితో సాటిస్ఫై అయిపోయి ఆగిపోయి ఉంటే అమృతం అనేది దక్కేది కాదు, రైట్? సో దానితో దేవతలు సంతోషపడలేదుట. అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నారు, నా భేజిరే భీమ విషేణ భీతి, భీమ విషేణ, భీమం అంటే భయంకరమైన, విషేణ విషముతోటి కూడా, భీతిం నభేజిరే భయమును పొందలేదు. వాళ్ళకి ఇదే కాదు, హాలాహలం కూడా వచ్చింది, అయినా భయపడి ఆగిపోలేదు వాళ్ళు, రైట్? ఇంకా ఏంటి, సుధాం వినా నా ప్రయయుహు విరామం, సుధాం అంటే అమృతం, సుధా అంటే అమృతము, అమృతము లేకుండా, వినా అమృతము లేక, విరామం న ప్రయయుహు విశ్రాంతిని పొందలేదు. అది వచ్చేంత వరకు, అమృతాన్ని పొందేంత వరకు వాళ్ళు అసలు రెస్ట్ అనే మాట తీసుకోలేదు. ఏం వచ్చినా మధ్యలో దేనికి కూడా ఆశపడలేదు, భయపడలేదు. ఒక రత్నాలు వచ్చాయని వాటికి ఆశపడి అక్కడతో సంతోషపడి ఆగిపోలేదు, భయంకరమైన విషం హాలాహలం వచ్చిందని భయపడిపోయి వదిలేయలేదు పని మధ్యలో. అమృతం వచ్చేంత వరకు కూడా వాళ్ళు విశ్రాంతిని పొందలేదు అని చెబుతూ, ధీరాహ నిశ్చితార్థాత్ న విరమంతి, ధీరులైన వారు, నిశ్చితార్థము అంటే సంకల్పం, వాళ్ళు సంకల్పించుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ కార్య సంకల్పం నుంచి నా విరమంతి, విరమించరు. ఎప్పుడు కూడా అనుకున్న పని నెరవేరే వరకు ఎటువంటి కష్టం రాని సుఖం రాని, అక్కడతో సుఖం వస్తే ఆగిపోరు, అక్కడతో చాలే దొరికిందని, కష్టం వస్తే అక్కడతో భయపడిపోయి ఆగిపోరు. వాళ్ళు అనుకున్న పనిని సంకల్పాన్ని సిద్ధింపజేసుకునేంత వరకు వాళ్ళకి విశ్రాంతి అనేది ఉండదు అనేది దీని యొక్క అర్థము. కృష్ణపాణి చెప్పండి మేడం. తుతుషుహు అని ఇచ్చారు కదా, దానికి తుష్యతి అనే క్రియాపదం అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. కాకపోతే లిట్ లకారం, 10 లకారాల్లో మనం 5 చదువుతాము, ఇంకా మిగతా 5 ఒకటి, అది లిట్ భూతకాల రూప అర్థంలో వాడే, పరోక్ష భూతకాలంలో వాడే లిట్. అలాగే అది కూడా అంతే అండి. దానికి ఏంటది, యాతి, యాతి ప్రయాతి, యాతి అనేది వస్తుంది కదా, వృద్ధో యాతి గృహీత్వా దండం అని చదువుకున్నాం కదా, అంగం గలితం ఫలితం ముండం దశన విహీనా జాతం తుండం, చెప్పలే అదనమాట. అట్లా యాతి అంటే ఏంటి, గచ్చతి అని అర్థం అనమాట. యాక్చువల్ గా యాతి అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి, పొందటం అనే మీనింగ్ కూడా ఉంటుంది. ప్రయాతి ఉపసర్గ ప్ర, అది లిట్టే. భేజిరే అనేది కూడా లిట్లకారమే. సో శ్లోకాలు ప్రయాతి, దాని నుంచి ప్రయాయుహు, ఓకే, లిట్. సో దానికి అది. ఎస్ రమాదేవి గారు, మీరు కూడా అది దానికే నా హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. జి రమాదేవి గారు, మీరు చేయలేదా? అయితే ఎవరో నేను తప్పు చూసుంటారు. కృష్ణ వేణి గారు చేసినట్టున్నారు, చెప్పండి మేడం. అయితే ఇప్పుడు ఈ తుష్ అనే ధాతు ఉంటుంది అండి, అయితే దీనికి అంతేగా చెప్పింది, అది తుష్యతి అంటే తుష్ ధాతు, తుష్ అండ్ యాతికి యా ధాతు, యా, ఓకే. తర్వాతది పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. మిత్రుడు అనేవాడి లక్షణం, మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు అనేవాడి లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నారు. పాపాన్ నివారయతి, పాపాత్ నివారయతి స్ప్లిట్, యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి. అక్కడ మిగతా ఆపద్ గతం అది ఒకటే పదం, ఆపద్గతం అనేది ఒకటే పదం, కింద కూడా సన్మిత్ర లక్షణం ఒకటే పదం, ఇదం ప్రవదంతి సంతః. ఏం చెప్తున్నారు, పాపాత్ నివారయతి, పాపం చేయబోతుంటే మన నిజమైన స్నేహితుడు అనేవాడు మనం చేయకుండా పాపం నుంచి మనని నివారిస్తాడు.
పాపాన్ని చేయకుండా ఆపుతాడు. యోజయతే హితాయ, మనల్ని హితము చేయడానికి అంటే మేలు చేయడంలో యోజయితే దానిలో జాయిన్ చేస్తాడు. అంటే మనం మేలు చేసేలాగా, మన ద్వారా మేలు జరిగేలాగా చూస్తాడు. మనం మేలు చేసే పనిలో అంటే దాంట్లో కలిసేలాగా చూస్తాడు. ఓకే, అంటే బేసిక్ గా చెప్పడం ఏంటి, మన చేత మేలైన పని ఏదైతే హితకారి అయిన పని ఉంటుందో దాన్నే చేయిస్తాడు. గుహ్యం అంటే రహస్యం, గుహ్యం నిగూహతి, మన రహస్యాలు సీక్రెట్స్ ఏవైతే ఉంటే వాడికి చెప్పుకుంటే మంచి స్నేహితుడు అనేవాడు వాటిని తీసుకెళ్లి ఎవరికి చెప్పడు, తన వద్దే ఉంచుకుంటాడు. దాన్ని సీక్రెట్ ని రహస్యంగా, అలాగే రహస్యాన్ని రహస్యంగా భద్రంగా కాపాడుతూ ఉంటాడు తప్ప వాడిని ఇది చూసావా అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపహాసం చెయ్యడు. అలాగే గుణాన్ని ప్రకటీకరోతి, మనలో ఉన్న మంచి గుణములు, గుణములు అంటే గుణాన్నంటే మామూలుగా గుణ అంటే అర్థము ఏ గుణమైనా కావచ్చు, బట్ జనరల్ గా గుణః అని ఎక్కడైనా వస్తే సద్గుణ అనే అర్థమే ఎక్కువ తీసుకుంటారు. సో మనలో ఉండే మంచి క్వాలిటీస్ ఏవైతే ఉంటే వాటిని ప్రకటీకరోతి, నా ఫ్రెండ్ అంత మంచివాడు, నా ఫ్రెండ్ అంత గొప్పవాడు అనుకుని మనలో ఉన్న గుణాలన్నింటినీ కూడా బాహాటంగా చెప్తాడు అనమాట. అలాగే ఆపద్గతం చ న జహాతి, ఆపద్గత అంటే ఆపదల్లోకి వెళ్ళినవాడు అంటే అర్థం ఏమిటి, కష్టకాలంలో ఉన్నవాడు అని అర్థం. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపద్గతం ద్వితీయాభక్తిలో వచ్చింది అక్కడ. సో మనం కష్టకాలంలో ఉన్నప్పుడు నా జహాతి, విడిచిపెట్టడు. జహాతి అంటే విడిచిపెట్టడం, నా జహాతి విడువడు. అలాగే కాలే దదాతి, కాలే అంటే అవసరమైన సమయంలో, మనకి అవసరమైన సమయం ఏదైతే ఉందో ఆ టైంలో హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాడు, సహాయాన్ని అందిస్తాడు. అది ధన రూప సహాయం కావచ్చు, లేకపోతే సేవ రూప సహాయం, ఏదైనా సరే మనకు అవసరమైన టైంలో మనకి సహాయాన్ని అందిస్తాడు. సో కాలే దదాతి. ఇట్లాగా ఇదం సన్మిత్ర లక్షణం, ఇది సన్మిత్రుల లక్షణము అని సంతః ప్రవదంతి, సత్పురుషులు చెప్తున్నారు. ఓకే, సత్పురుషులు చెప్తున్నారు. అవి సుభాషితాలండి మీకు. అన్వయ రచన కంటే ముందర మిగతా గ్రామర్ పార్ట్ చెప్పి అన్వయ రచన చెప్తాను. ఓకే, మిగతా గ్రామర్ ఎందుకంటే ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఆ పీడిఎఫ్ మీకు పంపిస్తా కాబట్టి మీకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. రైట్, ఉపసర్గలు వచ్చినప్పుడు భూతకాల రూపాలు ఎలా రాయాలి? భూతకాల రూపాలు అంటే కృదంత రూపాలు కాదు, మామూలుగా మనటు లంగ్లకార రూపాలు. కానీ ఇక్కడ మనకి ఏంటి, రెండు కూడా ఇస్తారనమాట. ఉపసర్గలతోటి వచ్చినటువంటి వాటికి క్రియాపదాలకి భూతకాల రూపం, లంగ్లకార రూపం రాయాలంటే కొన్నిటికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది రాసేటప్పుడు. అందుకని అటువంటి సందర్భాల్లో కృదంత రూపం తీసుకోవడం అనేది శ్రేయస్కరం ఎప్పుడు కూడా. కానీ అసలు ఎలా రాస్తారనే విషయం మాత్రం తెలిసి ఉండాలి. మనకి ప్రహరతి చెప్పినప్పుడు ప్రవేశాలో బ్రీఫ్ గా చెప్పుకున్నాం ఎలా వస్తుంది అని. కానీ అప్పుడు మిగతావి చెప్పడానికి సంధులు తెలియాలి, అప్పుడు మీకు సంధులు ఇంకా రావు కాబట్టి చెప్పలేదు, అంతటితో వదిలేశారు. ప్రహరతిలో ప్రాబ్లం లేదు, ప్రహరత్ అని ఇప్పుడు తెలుస్తుంది మీకు. ప్రహరతి ఉంటే ఉపసర్గని వేరు చేసి మిగతాది ఏదైతే హరతి ఉందో దానికి అహరత్ అని రాసి మళ్ళీ ఉపసర్గని కలపాలి. అంటే ప్ర ప్లస్ అహరత్ అయ్యి సవర్ణ దీర్ఘ సంధి జరిగి ప్రాహరత్ అనే రూపం ఏర్పడుతుంది. మరి సంధులు మనకు ఒక సవర్ణ దీర్ఘమే అవ్వాలని రూల్ లేదు కదా. ఆ సరిపోయినాయి కాబట్టి సవర్ణం వచ్చింది. మరి అపి, అతి ఇలాంటివి వచ్చినప్పుడు కదా, ఇలాంటివి వచ్చినప్పుడు మరి వేరే సంధి వస్తుంది కదా అక్కడ జరిగేది. అక్కడ లంగ్లకార రూపంలో ఆనే వస్తుంది ప్రతిదానికి, కానీ యువతలు మారచ్చు కదా, యువతలు మారచ్చు కదా. సో అందుకని కొన్ని చెప్పారనమాట, ఎట్లా రాయాలి అనేది చెప్పారు. ఒకసారి చూడండి. సో ఉపసర్గాలు రాసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రహరతికి అప్రహరత్ అని రాసేస్తే తప్పు, అది ఖచ్చితంగా తప్పు. ఏం రాయాలి, ప్రహరతి ప్రా సెపరేట్ చేసి హరతి రాసి, హరతికి ఇప్పుడు ప్రా సెపరేట్ గానే ఉంటుంది, హరతికి అహరత్ రాసి
ప్ర ప్లస్ అకారం అకారం కలిసి ప్రా దీర్ఘమయ్యి ప్రాహరత్ అనే రూపం వస్తుంది. ఇది కరెక్ట్ రూపము. అలాగే సంభవతి అనే రూపం ఉంది. సంభవతికి అసంభవత్ అని రాయకూడదు. ఎలా రాయాలి? సంభవతి రెండు సెపరేట్ చేసి రాసుకుని సమ్ అలాగే ఉంటుంది. భవతికి ఏమొస్తుంది? అభవత్ వస్తుంది. ఇప్పుడు ప్లస్ ఏమవుతుంది? మా అవుతుంది. ఇది ప్రవేశంలో మామూలు నియమమే. అది సంధి కాదు. మామూలుగా వ్యంజనాక్షరము స్వరాక్షరము కలిస్తే వచ్చిన రూపం అది. సో సమభవత్ సమాభవత్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. మొన్న మీకు చెప్పాను కదా, యదా కించి జ్ఞోహం గజైవ మదాంధ సమాభావం అనే మాట వచ్చింది. అక్కడ సంభవం కాదది, సమాభావం. ఎక్కడి నుంచి వచ్చింది? సమభవత్ భవత్ అభవత్ అభవతాం అభవన్. ఉత్తమ పురుషం వస్తుంది, అభవం వస్తుందా రాదా? సో సం ప్లస్ అభవం సమాభావం అన్నమాట. సంభవామికి సమాభవం అనేది రూపం వస్తుంది. సో ఇలా సమ్ ప్లస్ ఏది ఇచ్చినా సరే ఉపసర్గని ముందు సెపరేట్ చేసి తర్వాత రూపానికే రాసి అప్పుడు రెండిటి మధ్యలో ఉన్న సంధి జరుగుతుంటే జరుగుతుంది, లేదంటే ఇలా కేవలం యాడ్ అయిపోతాయి. అలాగే ఉత్తిష్టతి, ఇవి చూసుకోండి, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఉత్తిష్టతి అంటే ఏంటి? ఉత్ ఉపసర్గ, తిష్టతి. ఓకే, ఉత్ తిష్టతికి తిష్టతికి ఏం రాయాలి? అతిష్టత్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా మీకు సంధి చెప్పలేదు, శిక్షలో కానీ రాదు, జస్త్వ సంధి అంటారు దాన్ని. సో ఉత్ ప్లస్ అతిష్టత్ చేసినప్పుడు ఏంటంటే ఈ దా కింద మారుతుంది. సో ఉదతిష్టత్ అనే రూపం వస్తుంది. ఉతతిష్టత్ అని రాదు, దా కింద మారి ఉదతిష్టత్ అనే రూపం వస్తుంది. అలాగే ఆగచ్చతికి పాస్ట్ టెన్స్ ఆగచ్చత్ అనే ఉంటుంది. ఎందుకు? ఉపసర్గ గచ్చత్. మనకు ఆగచ్చతి అనే మాట ఎంత లెవెల్లో అలవాటు అయిపోయిందంటే అది ఉపసర్గ అనే విషయం మనం మర్చిపోతాం జనరల్ గా. సో ప్లస్ గచ్చతి అలాగే ఉంటుంది. గచ్చతికి అగచ్చత్ వచ్చింది. ఇప్పుడు ఆకారం అకారం కలిసి దీర్ఘమే వస్తుంది, మళ్ళీను స్వర్ణ దీర్ఘము, కాబట్టి ఆగచ్చత్ అనే రూపం వచ్చింది. అలాగే ఉదాహరతి, ఉత్ ప్లస్ రెండు ఉపసర్గలు ఉన్నాయి ఇక్కడ. ఉదాహరతి అంటే ఉదాహరణగా చెప్తున్నాడు అని చెప్పడం అన్నమాట. ఉదాహరిస్తున్నాడు అనే మాట తెలుగులో కూడా ఉంది, రైట్? సో ఉత్ ప్లస్ ప్లస్ హరతి, ఈ ఉపసర్గలు రెండు యాజ్ ఇట్ ఈస్ గా పక్కన అలాగే వస్తాయి. హరతికి అహరత్ వస్తుంది. ఇప్పుడు ప్లస్ అహరత్ ఆహరత్, ఉత్ ప్లస్ ఆహరత్, ఇక్కడ కూడా మళ్ళీ ఇందాకట్లానే దా వచ్చేసి ఉదాహరత్ అనే రూపం వస్తుంది. ఓకే, ఈ సంధి ఇంకా మీకు రాలేదు, బట్ వస్తుంది అలా. అలాగే స్వీకరోతి ఉంది. స్వీ అనేది యాక్చువల్ గా ఉపసర్గలు 22 ఉపసర్గల్లో ఒకటిగా లేదు, కానీ ఇక్కడ కరోతి అనే నార్మల్ ధాతు రూపం, అదే క్రియాపదానికి ముందర వాడుతున్నాం కాబట్టి ఉపసర్గలాగా ట్రీట్ చేయబడుతుంది. అది 22 ద్వావింశతి ఉపసర్గల్లో ఒకటి కాదు, బట్ ఉష్ణీకరోతి ఈ మాటలన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలా వచ్చినవే అనమాట. సో స్వీకరోతి, స్వీకరోతి కూడా ఏమవుతుంది? స్వీ పక్కన పెట్టేసి కరోతికి రాస్తే అకరోత్ రాయాలి. అకరోత్ రాయాలి. అకరోత్ రాసి స్వీ ప్లస్ అకరోత్. ఇప్పుడు ఈకారానికి అకారం వచ్చింది, ఆ సంధి మీకు వచ్చింది ఎణ్ సంధి. ఈ రూలకు అసవర్ణములైన అచ్చులు ఎణ్ వస్తుంది, యా వస్తుంది, స్వ్యకరోత్ అనే రూపం వస్తుంది. సో బేసిక్ గా ఏమవుతుంది? ఇలాంటి రూపాలు చెప్పుకోవడం ప్రాబ్లం కాదు, రాయొచ్చు, కొద్దిగా ఆలోచించాలి. కాకపోతే కానీ ఇలా కష్టపడే కంటే ఇవి తెలుసుకోవాలి ఇలా వస్తున్నాయని. వీటికి సంబంధించిన కృదంత రూపాలు ఏవైతే ఉన్నాయో భూత కృదంతాలు, అవి ఈజీ రాయటం. ఎట్లా? హరతికి హృతవాన్ కాబట్టి ప్రహృతవాన్ అని రాస్తే చాలు. సిమిలర్లీ భవతికి భూతవాన్ వస్తున్నాడు, సంభూతవాన్ రాస్తే చాలు. అక్కడ సామా రావాలి, రావాలి, ఇలాంటి రూల్స్ లేవు. ప్రహృతవాన్ సంభూతవాన్ అంతే వస్తుంది. అలాగే ఉత్తిష్టతి ఉత్తిష్టవాన్ అని రాస్తాం, సారీ ఉత్థితవాన్ అని రాస్తాం. ఉత్థితవాన్ అవి గుర్తుపెట్టుకోవడం తేలిక అనే ఉద్దేశంలో చెప్పారు. ఆగతవాన్ ఇలాంటివి. ఇంకా చెప్పాలంటే ఉదతిష్టత్ ఆగచ్చత్ కంటే కూడా ఉదాహరతి ఉందనుకోండి, ఉదాహృతవాన్ అని రాయడం తేలిక. స్వీకృతవాన్ ఇది రాయడం తేలిక స్వ్యకరోతి కంటే కూడా. చెప్పారు, బట్ యాక్చువల్ గా ఉపసర్గలు వస్తే వచ్చిన క్రియాపదాలకి భూతకాల రూపం అంటే లంగ్లకార రూపం రాయాలి అంటే ఉపసర్గలని వేరు చేసి మామూలు ధాతు క్రియాపద రూపానికి పాస్ట్ టెన్స్ రూపం రాసుకుని
మళ్ళీ ఉపసర్గ దానికి చేర్చి అప్పుడు గనక వాటి మధ్యలో ఏమైనా సంధికి అవకాశం ఉంటున్నప్పుడు సంధి చేసి రాయాలి పదాన్ని. సో అవే చెప్పారు. ఇంకా ఎగ్జాంపుల్ విహరతి, వి ప్లస్ అహరత్, వ్యాహరత్. ఓకే, వ్యాహరత్, విహృతవాన్. 2 రూపాయలు తెలియాలని అన్నారు, అడుగుతారు కూడా అట్లా. అలాగే సం ప్లస్ అహరత్, సంహరతికి సం ప్లస్ అహరత్ సమాహరత్ అవుతుంది, సంహృతవాన్. స్వీకరోతికి ఇప్పుడే చెప్పాను, సకరోత్ స్వీకృతవాన్. ఉపవిష్టవాన్, ఉపవిశతి. దీనికి చూడండి, ఈ ప్రయోగం కనబడుతుంది కూడా చాలా చోట్ల, ఉపావిశత్ అనే ప్రయోగం కనబడుతుంది. ఉపవిశతి, ఉప ప్లస్ విశతి, విశతికి అవిశత్ వస్తుంది. సో ఉప ప్లస్ అవిశత్ ఉపావిశత్ అని వస్తుంది. ఉపవిష్టవాన్ అనేది మనం వాడుతున్నాం. ఉత్తిష్టతికి నేను చెప్పాను ఇప్పుడే, ఉదతిష్టత్ ఉత్థితవాన్ వస్తుంది. ఆ ఉత్థితవాన్ ఎందుకు వచ్చింది అంటే అది కూడా చెప్తాను. తిష్టతికి తా ప్రత్యయం ఏమవుతుంది, ఎవరైనా చెప్పగలరా? స్థితః అవుతుంది. స్థితః తా ప్రత్యయము. మరి దాంట్లో కూడా రాసాంగా, తవతు రాసాంగా. తిష్టతికి తవతు ప్రత్యయం ఏం రాసాం? స్థితవాన్ స్థితవతి రాసాం, గుర్తుందా? స్థితవాన్ రాసాం. తా ప్రత్యయం కూడా స్థిత అని వస్తుంది. ఎందుకు? ధాతువు ఏంటి తిష్టతికి? స్థా అనే ధాతువు. సో కాబట్టి స్థితవాన్ స్థితవతి వస్తుంది. సో ఇప్పుడు ఉత్తు ప్లస్ స్థితవాన్ కలిపి ఉత్థితవాన్ అని ఒక సంధి వలన జరుగుతుంది. ఉత్తు ప్లస్ స్థిత కాస్త ఉత్థితవాన్ వస్తుంది అనమాట. అక్కడ కూడా సంధి జరుగుతుంది. బేసిక్ గా చెప్పాను, అది తప్పలేదు. కానీ ప్రక్షాళయతి ఉందనుకోండి, ప్ర ప్లస్ క్షాళయతి. క్షాళయతి అంటే అక్షాళయత్. సో ప్ర ప్లస్ అక్షాళయత్, ప్రాక్షాళయత్ అని రాయాలి దాని రూపం. ప్రక్షాళితవాన్ పుల్లింగమే చెప్పారు ఏమిటండి, స్త్రీలింగం లేదా అని జనరల్ గా ఊరికే చెప్పారు అట్లా, అంతే. ఇలా ఉంటుంది తవతు అని చెప్పడానికి. ఆగతవాన్ అని, ఉదాహరత్ చెప్పాను ఉదాహృతవాన్ అని. ప్రాప్నోతి, ప్రా ప్లస్ ఆప్నోతి. మొన్న ఎవరికో ఈ డౌట్ వచ్చింది, ప్రాప్నోతి అంటే దొరకలేదండి మాకు అని. అది యాక్చువల్ ధాతువు ఆప్ ధాతువు, అది ఆప్నోతి రూపం, అది దానికి ప్రా ఉపసర్గ. సో ప్రా ప్లస్ ఆప్నోతి ప్రాప్నోతి అవుతుంది. ఇప్పుడు ఆప్నోతికి పాస్ట్ టెన్స్ ఏంటి? ఆప్నోత్ అని వస్తుంది. సో ప్ర ప్లస్ ఆప్నోత్, ప్రాప్నోత్ అనేది సవర్ణ దీర్ఘ సంధి ద్వారా ప్రాప్నోతికి పాస్ట్ టెన్స్ వస్తుంది. నెక్స్ట్ అంగీకరోతి. ఇందాక స్వీకరోతి ఎలా వచ్చిందో అంగీకరోతి అనేది కూడా, అంగీ అనేది ఏమి ఉపసర్గ కాదు, మనకు వచ్చిన 22 లిస్టులో లేదు. బట్ కరోతి అనే పదానికి ముందర వాడుతున్నారు కాబట్టి ఇట్ యాక్ట్స్ లైక్ ఉపసర్గ. కాబట్టి అంగీ సెపరేట్ చేసి కరోతి, అకరోత్. అంగీ ప్లస్ అకరోత్ అంగ్యకరోత్. అంగ్యకరోత్ అని రాయడం తేలిక, అంగీకృతవాన్ రాయడం తేలిక. రైట్? సో కొన్నింటికి అది ఈజీగా ఉంటుంది, కొన్నింటికి ఇది ఈజీగా ఉంటుంది. బట్ తెలిసి ఉండాలి, మనకు ఉపసర్గలతోటి ఎట్లా రాస్తాం అనే విషయం తెలిసి ఉండాలి. సో అవే వాళ్ళు అక్కడ చెప్పారు. అలాగే కింద వాటికి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ రాకపోతే మనం అలాగూ క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకేనా? కృష్ణవేణి చెప్పండి మేడం. ఇది ఉదతిష్టత ఉదాతిష్టత అండి, పుస్తకంలో ఉదాతి. దీర్ఘం ఉండదండి, దీర్ఘం ఉండదు. ఉత్ ప్లస్ ఆ యాక్చువల్ గా తా అవ్వాలి, సంధి వల్ల దా అవుతుంది, అంతే. ఓకే, చూసుకున్నాండి. ఎక్సర్సైజ్ మనం ఎలాగో చేసుకుంటాము, అర్థం కాకపోతే క్లియర్ గా మనం చెప్పుకుంటాము దానికి ఎందుకు వచ్చింది ఏమిటి అనేది. సరేనా? యాంతవాంతాదేశ సంధి, దాన్నే యాంతవాంత అనేస్తూ ఉంటాం బేసిక్ గాను. య అంత వ అంత ఆదేశ సంధి.
అంటే దీన్ని బట్టి పేరును బట్టి ఏమర్థం అవుతోంది మనకి? యా వా అంతాలుగా ఉంటాయి, ఆదేశాలుగా వస్తాయి. ఆ అంత శబ్దాలు ఆదేశాలుగా వస్తాయి. అంత శబ్దాలు అంటే యా అంత శబ్దాలు ఐ అంటే ఏ ఐ ఓ ఔలో ఏ ఐలో రాసే అచ్చు అక్షరం ఐ కాదు, ఆ యకారం. అయ్యో అన్నప్పుడు ఆ యా రాస్తాను చూసారా, అలా ఆ యకారం రాస్తే, యకారం అంటే హలంతం ఉండాలి కింద, ఐ అంటారు దాన్ని. అలాగే ఇంకొక య అంత పదాలు అంటున్నారు కాబట్టి అదొకటే కాదు, ఆయ్ కూడా. ఐ ఆయ్. అంత శబ్దాలు కూడా అవి రెండు ఉంటాయి. అవ్ ఆవ్, అవ ఉండదు, బకారము అంటే హలంతం ఉంటుంది, ఆబ్. సో అయ్య ఆ ఆయ్ అవ్ ఆవ్ ఈ 4 ఆదేశాలుగా వస్తాయి కాబట్టి, అంటే ఆల్రెడీ ఉన్న అక్షరాల ప్లేస్ లో ఇవి వస్తాయి కాబట్టి వీటిని, ఈ సంధిని యాంతవాంతాదేశ సంధి అంటారు. దీన్ని హిందీ గ్రామర్ అలవాటు ఉన్న వాళ్ళు అయాది సంధి అని అంటారు. తెలుగులో కూడా మనకి అయవాయావాదేశ సంధి అని ఒక పేరు ఉండేది, ఎవరికైనా చదువుకుని ఉంటే గుర్తుంటే. ఎప్పుడు వస్తాయి ఈ ఐ గాని, ఐ ఆయ్ అవ్ ఆవ్ ఈ 4ట్లో ఏవో ఒకటి వస్తాయి. ఎప్పుడు వస్తాయి చూడండి, ఎప్పుడు వస్తాయో. దీంట్లో పూర్వవర్ణము అంటే పూర్వపదములో అంతిమాక్షరం ఏముంటుంది? ఏ ఐ ఆర్ ఓ ఔ ఉంటాయి. అంటే పూర్వపదము దేంతో ఎండ్ అవుతుంది? ఏకారము, ఐకారము, ఓకారము ఆర్ ఔకారం. ఈ 4ట్లో ఏదో ఒకటి వస్తుంది. మరి 4 ఆదేశాలుగా వస్తున్నాయంటే ఇక్కడ 4 అక్షరాలు ఉండాలిగా మనకి. వాటికి ఎనీ స్వరాక్షరం, ఉత్తర పదము ఏదో ఒక అచ్చు అక్షరంతో స్టార్ట్ అవ్వాలి, స్వరంతో స్టార్ట్. ఓకే, అయినప్పుడు ఏమవుతుంది? ఈ ఐ ఆయ్ అవ్ ఆవ్ అనేది ఏకారం ప్లేస్ లో ఐ అనే పదము, ఓకారం ప్లేస్ లో అవ్ అనే పదము, ఐకారం ప్లేస్ లో ఆయ్, ఔకారం ప్లేస్ లో ఆవ్ అనే పదాలు వస్తాయి. ఓకే, చెప్పడం చాలా తేలిక. అయితే దీనికి ఎలా వస్తుంది చూడండి ఒకసారి. క్షీరే ఇచ్ఛ అని ఒక పదం ఉంది. అయ్యో, క్షీరే ఇచ్ఛ అని ఒక పదం ఉంది, రైట్? క్షీరే ఇచ్ఛలో ఏకారం ఉంది పూర్వపదము ఎండింగ్ లో, రైట్? ఏకారం ఉంది. ఉత్తర పదము ఒక స్వరాక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోండి సంధిని. ఉత్తర పదము స్వరాక్షరంతో స్టార్ట్ అవుతుంది. సో కండిషన్ 1 సాటిస్ఫై అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? దీన్ని విడదీసుకోవాలి మనం. ఏకారం ప్లేస్ లో ఐ అని వస్తుందని చెప్పాం కాబట్టి ముందు ఈ ఉత్తర పదాన్ని ఏం చెయ్యక్కర్లే, అది యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. పూర్వపదంని క్షీరే అనే పదాన్ని మన ప్రవేశాలో సెపరేట్ చేసినట్టు మొత్తం చేయట్లా, రే ఒక్కటే సెపరేట్ చేస్తున్నా, సో దట్ ఏకారం కనిపిస్తుంది కాబట్టి. సో క్షీర్ ప్లస్ ఏ క్షీరేనే కదా, అవునా? క్షీర్ ప్లస్ ఏ క్షీరే, కాబట్టి ఈ ఏకారాన్ని సెపరేట్ చేశా దీంట్లో నుంచి. ఇప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఏకారం ప్లేస్ లో ఏమి రావాలి? ఐ అనే పదం రావాలి. సో క్షీర్ ఐ ఇచ్ఛ. ఇప్పుడు ప్లస్ ఐ ఏమవుతుంది? రై అవుతుంది, రైట్? సో క్షీరై ప్లస్ ఇచ్ఛ. ఇప్పుడు యకారము ప్లస్ ఇకారము కలిస్తే ఏమైంది? ఈ అయింది. యా గుడిస్తే ఈ అయింది. సో ఇచ్ఛ, క్షీర ఇచ్ఛ అయింది. ఓకే, బేసిక్ గా ఏం తెలుస్తుంది అంటే, ఈ ఎప్పుడైతే క్షీరే ఇచ్ఛ ఇలా చెప్పారో పూర్వపదంలో ఉన్నటువంటి ఈ ఏ మాత్ర తీసేసి యా రాసి ఈ అచ్చక్షరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మాత్రని దానికి పెడితే వచ్చేస్తుంది పదం. బట్ ఎలా వచ్చింది? అది మన ఇష్టం వచ్చినట్టు రాలా. ఏకారం ప్లేస్ లో ఏకారం పూర్వపదం అంతంలో ఉంది, దానికి స్వరమైనటువంటి ఇకారము జోడైంది కాబట్టి అప్పుడు ఏకారం ప్లేస్ లో ఐ అనేటటువంటిది ఆదేశంగా వచ్చి ఆ మొత్తం పదం కలిపినప్పుడు క్షీర ఇచ్ఛ అనేటటువంటి ఒకటే ఈ పదము ఏర్పడింది. ఓకేనా? ఈ పదము ఏర్పడింది. అట్లాగే తస్మై ఏతత్, ఏ ఐ ఓ ఔ 4 చెప్పారు కదా, మరి 4 మనం చూడాలి కదా ఇప్పుడు. సో తస్మై
ఏతత్. పూర్వపదం ఎండింగ్ లో ఐకారం ఉంది. ఉత్తర పదం స్టార్టింగ్ లో ఏదో ఒక స్వరాక్షరం, ఎనీ స్వరాక్షరం ఉండొచ్చు, ఏ ఉంది. సో దీంట్లోంచి కూడా ఏం చేశాము, ఐకారాన్ని సెపరేట్ చేసేసాను. సో తస్మ ఐ ఏతత్. ఈ ఐ ప్లేస్ లో ఇప్పుడు ఏం రావాలి మనకి సూత్రం ప్రకారంగా, ఆయ్ అనేటటువంటిది ఆదేశంగా రావాలి. ఆయ్ ఆదేశంగా వచ్చినప్పుడు ఏమైంది, తస్మ ప్లస్ ఆయ్ తస్మాయ్ ఐ. ఓకే, తస్మాయ్ ఏతత్ ఐ. ఇప్పుడు యకారము ప్లస్ ఏ కలిపితే ఏ అయింది. ఏ యాకేత్వం ఇస్తే ఏ అయింది. సో తస్మాయేతత్ అనేది వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ అయితే ఏమవుతుందంటే డైరెక్ట్ గా చెప్పడం అలవాటు అయిపోతుంది. ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఎలా వచ్చిందో తెలియాలి. తస్మాయ్ ఒట్టి ఏకారం ఉన్నప్పుడు ఏమవుతుంది, యకారం ఒక్కటే వస్తుంది, అంటే యా మాత్రమే వినపడుతుంది, ముందర పదానికి దీర్ఘం వినపడదు. అదే ఐకారం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ పదానికైతే ఐకారం వస్తుందో దానికి దీర్ఘం కనపడుతూ ఉంటుంది. ఎందుకు, ఆయ్ అని దీర్ఘం వస్తుంది. రైట్. సో ఏ ఐ అయింది. ఇంకోటి ఐ తోటి ఇంకోటి కూడా రాశాను, దేవతాయై అర్పణం. దేవతాయై అర్పణం ఎందుకు రాశానంటే, ఈ పదం ఎందుకు రాశానంటే మనకి వచ్చేది ఐ ఆయలే వస్తాయి. రైట్. ఇక్కడ కూడా ఒక యకారం ఉంది, కన్ఫ్యూజ్ అయ్యారు చాలా మంది, అందుకని నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ దేవతాయై అర్పణం ఎలాంటి పదమైనా ఉండనివ్వండి, పూర్వపదం ఎండింగ్ లో ఉన్న అక్షరమే మనకి ఇంపార్టెంట్. యై అంటే ఐకారం ఉంది, సెపరేట్ చేయండి. దేవతాయ్ ప్లస్ ఐకారము రాసినప్పుడు అర్పణం అలాగే కంటిన్యూ అవుతుంది. ఐకారం ప్లేస్ లో ఏం రావాలి, ఆయ్ రావాలి. రైట్, ఆయ్ రావాలి. ఇప్పుడు దేవతాయ అనేది ఒకటి ఉంది, మధ్యలో మళ్ళీ ఆయ్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, యకారము ప్లస్ ఆ కలిస్తే యా వచ్చింది. సో దేవతాయాయ్ అని అవుతుంది. దానికి ఆ కలిసింది, అర్పణం. మొత్తం పదం ఏమైంది, దేవతాయార్పణం. రెండు యాలు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యారు స్టూడెంట్స్ కొంచెం, అందుకని నేను సెపరేట్ చేసి మళ్ళీ నేను చెప్పాల్సి వచ్చింది. దేవతాయార్పణం. అందుకని ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే కొంచెం బాగా అలవాటు అయ్యేంత వరకు సందులు స్టెప్ బై స్టెప్ రాసుకోవడం అనేది ఎప్పుడు ఉత్తమం. రైట్. ఇది మనకి ఏకారం తోటి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, కట్టే ఉపవిశతి కూడా ఉంది, దానికి కూడా చెప్పుకుని వద్దాం వరుసగా వస్తూ ఇక్కడ పక్క నుంచి. భానో, ఇప్పుడు ఏకారాలు ఐకారాలనే ఓ అవు కూడా చెప్పుకోవాలి కదా. భానో ఇహ అని ఉంది, ఓకారం ఉంది, ఈ స్వరాక్షరం ఉంది. ఓని సెపరేట్ చేయండి, భాన్ ప్లస్ ఓ భానో అవుతుంది. సో ఓ వచ్చింది కాబట్టి ఓ ప్లేస్ లో ఏం రావాలి, అవ్ రావాలి. సో ఓ ప్లేస్ లో అవ్ వచ్చినప్పుడు భాన్ ప్లస్ అవ్ ప్లస్ ఇహ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దిగుతుంది కిందకి. సో భాన్ ప్లస్ అవ్ ఏమవుతుంది, న్ ప్లస్ ఆ నా అవుతుంది, భానవ్ ఇహ. ఉప్ ప్లస్ ఈ ఏమవుతుంది, వి అవుతుంది, భాన విహ. భాన విహ. సూర్యచంద్రౌ ఇవ అంటున్నాం, ఔకారం వచ్చింది, ఈకారం వచ్చింది. సో సూర్యచంద్రౌలోంచి ఔ సెపరేట్ చేశాము, సూర్యచంద్ర ప్లస్ ఔ. ఔ ప్లేస్ లో ఆవ్ వస్తుంది. సో సూర్యచంద్ర ప్లస్ ఆవ్, సూర్యచంద్రావ్ అయింది. ప్లస్ ఇవ, బకారము ప్లస్ ఇకారము వి, సూర్యచంద్రావివ, రామలక్ష్మణావివ, ఇలా వస్తాయన్నమాట పదాలు. ఆవివ అని వస్తున్నప్పుడు అక్కడ ఔని సెపరేట్ చేసుకోవాలి. ఓకే. అవిహ అని వస్తున్నప్పుడు అవి అని వస్తున్నప్పుడేమో ఓని సెపరేట్ చేయాలి, ఆవ్ అని వస్తున్నప్పుడేమో ఔని సెపరేట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టి. సిమిలర్లీ కటే ఉపవిశతి, కటే ఏకారం ఉంది, ఉకారం ఉంది ఇక్కడ. ఓకే, ఏకారం సెపరేట్ చేశాము, దాని ప్లేస్ లో ఐ ఆదేశంగా వచ్చింది. సో కట్ ప్లస్ ఐ కటై అవుతుంది. యకారానికి ఉకారం యాడ్ అయింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, యు అవుతుంది. సో కటై ప్లస్ ఉపవిశతి, యకారం ప్లస్ ఉకారం యు అయినప్పుడు కటయుపవిశతి అవుతుంది. కటయుపవిశతి. రైట్. సో ఇది మీకు బేసిక్ గా యాంత వాంత అనబడింది, యాంత వాంత, తా దీర్ఘం పడకూడదు, పడింది. యాంత వాంతాదేశ సంధి. ఓకే. సో ఇది దాని ఎగ్జాంపుల్స్. అర్థమైందా ఇది? ఎస్.
వాక్యం చూడండి. బాలకస్య క్షీర, ఒక్కటి చెప్తున్నా మీకు అప్పటిదాకా బ్రాకెట్స్ లో ఇచ్చినవి అవి అర్థం కాకపోతుంటే మీరు దానిలో బట్టి వద్దు, మీరు రాసుకోండి. ఇప్పుడు నేను పంపించిన స్లైడ్ ని పెట్టుకుని మీరు కొంచెం టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకు రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కోసారి కొన్ని పుస్తకాల్లో కొంచెం తప్పులు కూడా పడ్డాయి ఆ బ్రాకెట్స్ లో ఇచ్చిన వాటిలో. సో దాని మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? బాలకస్య క్షీర ఇచ్ఛా ఏవ నాస్తి. బాలకునికి క్షీర ఇచ్ఛ, పాల యందు కోరికే లేదు. క్షీరే ఇచ్ఛా ఏవ నాస్తి. చూసాం మనం అలా ఎక్కడొచ్చిందో అనేది. బేసిక్ గా విడగొట్టేటప్పుడు ఏం చేయాలి? ఉత్తర పదం ఏం వినపడుతోందో దానికి ఆ మాత్ర ఏం వినపడుతుందో, యకారానికి ఏ మాత్ర వినపడుతుందో ఆ మాత్ర దగ్గర నుంచి ఉత్తర పదాన్ని సెపరేట్ చేసేసుకుంటే ఇది రాసేయడం ఈజీ. క్షీర ఇచ్ఛ అనగానే ఓకే, యాకి ఈ మాత్రం వినబడుతోంది కాబట్టి ఈ ఛ సెపరేట్ చేసేస్తే క్షీరయ్యి మిగులుతుంది కాబట్టి ఇప్పుడు ఏ వస్తుంది అని తెలుసుకోవడం ఈజీ. వెనక్కి వచ్చేటట్టయితే కలిపి రాయమంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, విడగొట్టినప్పుడు చెప్తున్నాను అన్నమాట సంగతి. భో రామ తస్మా ఏతత్ దేహి. ఓ రామ తస్మై ఏతత్ దేహి. తస్మై ఏతత్, తస్మా ఏతత్. ఓకే, గురుః శిష్యం ఆదిశత్ భానవిహ ఆగచ్చ. ఇవేవో పదాలు వెరైటీగా ఉన్నాయి అనుకోకర్లా. చెప్తున్నది ఏంటి? గురువు శిష్యుడిని ఆదేశించాట. ఏమని? భాను. భాను అంటే ఏంటంటే అర్థం ఓ భాను అని పిలవడం, సంబోధన. భాను ఇట్రా అని పిలవడం. ఇహ ఆగచ్చ, ఇక్కడికి రా అని పిలిచాడు. భానవిహ అంటే దానికి ఏదో మీనింగ్ ఉంటుందని అనుకోకర్లా. భానో ఇహ ఆగచ్చ, ఓ భాను నువ్వు ఇక్కడికి రా అని చెప్పడం. రైట్? భానో ప్లస్ ఇహ భానవిహ. లవకుశౌ సూర్యచంద్రావివ శోభేతే. శోభేతే ద్వివచన క్రియాపదం వచ్చింది. లవకుశులు సూర్యచంద్రుల వలె శోభిల్లుతున్నారు. సూర్యచంద్రౌ ఇవ. ఓకే, ఇక్కడ కూడా చూసుకున్నాము, మన స్లైడ్ లో కూడా చూసాము. అలాంటివే ఎగ్జాంపుల్స్ ఇక్కడ. హరే ఏ హరయే, విష్ణు ఏ విష్ణవే. అలాగే తస్యై అస్తు, తస్యాయస్తు. ఐ వచ్చింది కాబట్టి ఆయ్ వస్తుంది. దేవౌ ఇతి, దేవావితి. కటే ఉపవిశతి ఇందాక చూసాం మనం. కటయుపవిశతి. ప్రభాతే ఉత్తిష్టతి, ప్రభాత యుత్తిష్టతి. ప్రభాత యుత్తిష్టతి. గృహే ఆసీత్, గృహయాసీత్. స్థూలౌ ఏతౌ, స్థూలావేతౌ. ఓకే, అవి రూపాలు వచ్చాయి. అయితే హరయే విష్ణవే అనేవి శబ్దాలు మనకి చతుర్థి విభక్తి రూపాలు. హరయే విష్ణవే కదా, మరి అవి ఒక పదం కాదు కదండి అనే అనుమానం రావచ్చు మీలో ఎవరికైనా. ఒక పదం కాకపోయినప్పటికీ అక్కడ సుప్పు ప్రత్యయాలు అని చెప్పాను కదా, ఆ ప్రత్యయాలు యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు బేసిక్ గా సంధులు అనేవి ఏమిటంటే రెండు పదాలు. జనరల్ గా మనం ఈ బేసిక్ లెవెల్లో రెండు పదాలు అని చెప్పుకుంటూ వెళ్తాము. సంధి ఎప్పుడు కూడా పదాలతోటి సంబంధం లేదు. సంధికి అక్షరాల దగ్గర తనం అనేది చాలా ఇంపార్టెంట్. అక్షరముల కలయిక సంధి గాని పదముల కలయిక కాదు యాక్చువల్ గా. అందుకనే ఎంతసేపు మనం ఏం మాట్లాడుతున్నాం, పదాలు కలుస్తున్నాయి అన్నప్పుడు కూడా పూర్వ పదములో అంతిమ వర్ణము, ఉత్తర పదములో ప్రథమ వర్ణము, వర్ణమనే మాట్లాడుతాం. మిగతా పదం ఏదైనా కావచ్చు, మనకు సంబంధం ఉండదు. సో అక్షరాల కలయిక సంధి అనబడుతుంది. అక్షరాలు ఒక పదంలో అక్షరాలు కలిసినా ఒక్కొక్కసారి సంధి ఏర్పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇదే, హరయే విష్ణవే. ఓకే, హరే ప్లస్ ఏ వచ్చింది కాబట్టి ఏ ప్లేస్ లో ఐ రావాలి. సో హరాయి ప్లస్ ఏ, హరయే అనే మాట అట్లా ఏర్పడుతుంది. అలాగే సిమిలర్లీ విష్ణవే, విష్ణు ప్లస్ ఏ ఓకారం వచ్చింది కాబట్టి అవ్ రావాలి. విష్ణవ్ ప్లస్ ఏ, విష్ణవే అనే పదం వచ్చింది. ఓకేనా? సో అవి బేసిక్ గా యాంత వాంతాదేశ సంధి. ఇది కొంచెము క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ లెసన్ లో దీనికి కొంచెం ఏమంటారు, దీని నెక్స్ట్ దీనికే కంటిన్యూషన్ ది ఇంకొకటి కూడా చెప్తారు అనమాట. అందుకని రైట్. ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి. మేడం, అచ్చులు అంటే అకారం కూడా వస్తుందండి ఇక్కడ. మనం అంతకు ముందు
అచ్చులు అంటే స్వరములు, అకారం కూడా వస్తుంది. ఓకే, అంటే అప్పుడు మనం పూర్వరూప సంధిలో ఏకి అకారం వచ్చినప్పుడు పూర్వరూప సంధి వస్తుందని చదువుకున్నాం కదా. ఏకారానికి అకారం వచ్చినప్పుడు పూర్వరూప సంధి. బేసిక్ కనిపించేవి కష్టం. పూర్వరూపం వచ్చినప్పుడు పూర్వరూపమే వస్తుంది. బేసిక్ గా పూర్వరూపం వచ్చినప్పుడు పూర్వరూపమే వస్తుంది. జనరల్ గా అదే వస్తుంది. ఇచ్చారు, అస్తు అని ఇచ్చారు, అని ఇచ్చారు, పక్కన ఇవ్వలేదు. ఎనీ స్వరం అనే ఉంటుందండి రూల్లో కూడా. బట్ పూర్వరూపం వచ్చే చోట జనరల్ గా పూర్వరూపం మాత్రమే వస్తుంది యూజువల్ గా. మనకి ఎగ్జాంపుల్స్ ఎక్కువగా కూడా లేవు దీని గురించి. పుస్తకంలో కూడా కొంచెం తక్కువగానే ఇస్తారు. ఇప్పుడు ఇచ్చిన వాటన్నిటిలో కూడా మనకి పూర్వరూప సంధి జరిగేటటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. ఎక్కడైనా వస్తే అప్పుడు ఆలోచించాలి, ఎక్కడైనా చూస్తే మనం అప్పుడు ఆలోచించాలి. రైట్? అదే ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో కూడా మనకు అకారం ఇవ్వలేదు, అందుకని డౌట్ వచ్చింది. ఇవ్వలేదు బట్ స్వరమే, ఎనీ స్వరం. రైట్? అంటే ఒకటండి చెప్పనా, మీకు మనం బేసిక్స్ లో ఉన్నాం కాబట్టి ఏం చేస్తారంటే వెరీ బేసిక్ రూల్స్ చెప్తారు. వెరీ బేసిక్ రూల్స్ మనం చాలా ఫ్రీక్వెంట్ గా ఎన్కౌంటర్ అయ్యే పదాలు అవే చెప్తారు. బట్ ప్రతి సంధి, ఇప్పుడు సంధులు అనేవి ఇక్కడతో మీ పుస్తకంలో ఇచ్చిన మాత్రంతో అంతగా లిమిట్ అవ్వట్లేదండి. దాంట్లో ప్రతిదానికి అపవాదులు ఉన్నాయి, అంటే ఎక్సెప్షన్స్. కొన్నిటి ఇవి యాక్చువల్ గా ఈ పూర్వరూపానికి ఇదే సంధి రూల్ అన్నట్టు కూడా దానికి మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ లో లేకపోతే కొన్ని పదాలకు ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే యాక్చువల్ గా ఆ టైంలో ఆ సంధి జరగాలి, కానీ ఇక్కడ ఈ పదం ఉన్నందువల్ల ప్రత్యేకంగా కొన్ని పదాలకి, లేకపోతే ప్రత్యేకంగా కొన్ని అర్థాలను ఇచ్చే పదాలకి ఇలా ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సంధికి ఉన్నాయి. కొన్ని సంధుల్లో వృద్ధి సంధికి మీకు చాలా ఈజీగా చెప్పేశారు వృద్ధి సంధి, కానీ దానికి చాలా ఉన్నాయి ఎక్సెప్షన్స్, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు వస్తుందంటే ఈ స్టేజ్ దాటి, కవిత కూడా దాటి ఇంకా గ్రామర్ అవ్వాలనుకున్నప్పుడు అప్పుడు నేర్పిస్తారు. అప్పటి వరకు చెప్పారు. ఈ ప్రైమరీ స్టేజ్ లో ఇంతవరకే చెప్తారు. సో అక్కడ వస్తుంది, ఆ అపవాదు కూడా వస్తుంది. అకారం ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది కూడా అపవాదు వస్తుంది. రైట్ మేడం? పూర్వరూప సంధిలో ఏకి ఓకి ఓన్లీ అకారం ఒక్కటే వస్తుందని తెలుసుకున్నాం. ఇక్కడ ఏ ఐ ఓ ఔకి ఏ అచ్చైనా రావచ్చు. ఇప్పుడు ఆవిడ అదే అంటున్నారు. ఆవిడ ఏ ఐ ఓకి ఏ అచ్చైనా అంటున్నప్పుడు అక్కడ అకారం వస్తే గనక ఇక్కడ ఏకారం ఓకారంలో అకారం యాడ్ అయినప్పుడు పూర్వ రూపం జరగడానికి స్కోప్ ఉంటుంది కదా, ఉండాలి మామూలుగా. అక్కడ ఏదో ఎక్సెప్షన్ ఉంటుంది. అది మీ పుస్తకంలో చెప్పలేదు కాబట్టి నేను అంతే, సింపుల్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మేము ఎలా అయితే తవ్వుతున్నామో మళ్ళీ తవ్వుకోవాలి కదండి మీరు కూడా. ఎవరి కష్టం పడాల్సిందే, తప్పదు. అండ్ బేసిక్ లెవెల్లో చెప్పరు కూడా అవన్నీ. మిగతా పార్ట్ కంప్లీట్ చేసి అన్వయానికి వెళ్దాము. ఇంకా నుంచి ఏమవుతుందంటే మీకు గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ ఉంటుంది, బట్ ఎక్సర్సైజ్ లో టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అన్ని చెప్పుకోవాలి కదా, ప్రతి వెర్బ్ కి చెప్పుకోవాలి కాబట్టి. సో ఈసారి ఫేమస్ 8 తోటి, అష్ట సంఖ్యతోటి ప్రసిద్ధి పొందినవి ఏమిటి అనేవి చూస్తున్నారు. అష్ట దిక్పాలకులు ఏమండి, ఇవన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇంద్ర, అగ్ని, యమ, నిర్వృతి. నైరుతి అంటాము, నిర్వృతి అసలు యాక్చువల్ గా దిక్పాలకుడి పేరు నిర్వృతి, దిక్కు పేరు నైరుతి. ఓకే, నిర్వృతి. వరుణ, వాయు, కుబేర, ఈశాన. ఓకే, సో అవి మనకి దిక్పాలకులు. వాళ్ళకి గజాలు, వాళ్ళ వాహనాలు ఉంటాయి కదా, అష్ట దిగ్గజాలు. 8 దిక్కులకి పాలకులు ఉన్నట్టు, 8 దిక్కులు వాటికి పాలకులు ఉన్నట్టే వాళ్ళకి వాహనాలు ఉన్నాయి. ఐరావత పుండరీకో వామన కుముదోంజన పుష్పదంత సార్వభౌమో సుప్రతీకశ్చ దిగ్గజా అని అమరకోశంలో శ్లోకం వస్తుంది. వరుసగా పేరు వాళ్ళ పైన ఇచ్చిన వరుసలో, ఏదైతే వరుసలో దిక్పాలకులు ఇచ్చారో అదే వరుసలో వాళ్ళ ఆయుధాలు వాహనాలు అన్నమాట. ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీక. ఇవన్నీ దిక్పాలకుల యొక్క వాహనాలు. అష్టసిద్ధులు, అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు కదా మన హనుమంతుడిని. అష్టసిద్ధులు అంటే ఏంటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ఆకామ్యం, ఈశిత్వం, వశిత్వం. నాకంటే దీని గురించి, వీటి గురించి కూడా మీకు బాగా తెలిసేమో, బట్ బ్రీఫ్ గా
అణిమ అంటే అణువంత అయిపోవడము, మహిమ అంటే చాలా పెద్ద విరాట్ రూపాన్ని తీసుకోవడము, గరిమ లఘిమ అంటేనేమో చాలా విపరీతమైన బరువుగా ఉండడము, అతి తేలికగా ఉండడము, చిన్నగా ఉండడము. ప్రాకామ్యం అంటే కూడా పొందటము, పొందిన దాని మీద విజయం సాధించడం కూడా ఉంటుంది. ఈశిత్వం వశిత్వం, ఈశ్వరుడితో సమానమైనటువంటి ఇది చేయడము, వశిత్వం ఎవరినైనా వశపరుచుకోవడం. ఇలాంటి విద్యలన్నీ ఉన్నాయి. ఇంకా డీప్ గా వెళ్తే దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి, అక్కర్లేదు. బేసిక్ మీనింగ్స్ వరకు చెప్పుకున్నాం అనమాట. ఇవి అష్టసిద్ధులు. అష్ట మంగళాలు ఇవి మనకి గుళ్ళల్లో చేస్తారు చూడండి. గుళ్ళల్లో స్వామి వారికి కానీ ఎవరికైనా వాళ్ళకి ఈ రకమైనటువంటి సేవలు చేస్తారే, ఆ మంగళాలు అంటే వాహన సేవలు. ఆ వాహనమే కాదు, ఇంకా అన్ని ఉంటాయి దాంట్లో. సింహ, వృషభ, గజ, కలశం. కలశం కూడా తీసుకొస్తారు కదండి అయ్యవారిని తీసుకొచ్చేటప్పుడు. అలాగే వ్యజనం సునకర్ర, భజ జంట, భేరి తప్పు మనకు బాగా సౌండ్స్ చేసుకుంటూ భేరి నినాదాలు చేసుకుంటూ వస్తారు కదా, అది దీప దీపం. ఇవన్నీ మంగళకరమైనటువంటివి. 8 రకాల వస్తువులు అనుకోండి, ఏమైనా కానివ్వండి. మేరీ అని పడింది. భేరి 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 మనం ఢంకాలు అంటాం కదండి, భేరి నినాదం అంటాం కదా. అష్టాంగ నమస్కారము అంటే ఏమిటి? మనస ఉరస శిరస దృష్ట్యా అని చెప్పి చేస్తారు చూసారా సాష్టాంగం చేసేటప్పుడు. అష్టాంగము సాష్టాంగము వచ్చింది. అది అష్ట అంగములతోటి అంటే ఏంటి? ఉరస్సు అంటే వక్షస్థలము, శిరస్సు అంటే మన తలకాయ, కళ్ళు, మనస్సు, పాదాలు, చేతులు, చెవులు అన్ని ఆనేట్టుగా చేసేటటువంటి, నేల కానేట్టుగా చేసేటటువంటి నమస్కారము అష్టాంగ నమస్కారం, సాష్టాంగము అంటారు. అదే చెప్పారు వాళ్ళు. గోమాతకి పూజ చేసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి అని చెప్పేటప్పుడు చెప్తూ గోమాతకి నమస్కారం అని చెప్తున్నారు. గావో మమాగ్రతః సంతు, గావో మే సంతు పృష్ఠతః, గావో మే హృదయే నిత్యం గవాం మధ్యే వసామ్యహం. మమ అగ్రతః గావో, గావః సంతు. గావో అంటే గావః, నా ముందర ఆవులు ఉండుగాక. సంతు మమ అగ్రతః. గావః మే పృష్ఠతః సంతు, నా వెనక కూడా గావులు ఉండాలి. అది గావులు కాదు, గోవులు ఉండాలి, ఆవులు ఉండాలి. గావః మే హృదయే నిత్యం సంతు, నా మనసులో కూడా ఎల్లవేళలా ఆవులు ఉంటూ ఉండాలి. కవాం మధ్యే వసామి అహం, ఎప్పుడు నిత్యం నేను ఆవుల మధ్యలోనే నివసిస్తున్నాను అని చెప్పడం. అంతకంటే కష్టమైనది ఏమీ లేదు దాంట్లో. మేడం ఇది మమాగ్రతః ఇంకా వసామిహం సంధి విడదీసి రాసుకోవాలి కదండి పదవిభాగం చేసినప్పుడు. మమ అగ్రతః వసామి అహం. గావః గావః అని కూడా రాసుకోవాలి అన్ని చోట్ల. 3 చోట్ల గావః కూడా విడదీసుకోవాల్సింది. ఇవాళ అన్వయ క్రమంలో ఉన్న శ్లోకాలు 2 కలిపి ఒక చోట ఇచ్చేసారు. ఎందుకంటే 2 శ్లోకాలకి కలిపి లింక్ ఉంది, అందుకని 2 కూడా ఒక చోటే ఇచ్చేసారు అనమాట, 2గా విడదీసి ఇవ్వకుండా. సో నేను లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పినట్లుగా అన్వయ క్రమం అనగానే ఆ బాక్సులు దాంట్లో ఏంటంటే ఇచ్చేసారు, అవన్నీ రాయాలా మనము, ఇవన్నీ చెయ్యాలా, ఇవన్నీ అక్కర్లేదు మీకు. ఓకే, సో కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, అక్కడ ఆ బాక్స్ కిందన మీకు 3 వాక్యాలుగా ఇచ్చారు చూసారు, అవి అన్వయ వాక్యాలు, అవి తెలుసుకోవాలి. మిగతా బాక్సులన్నీ అక్కర్లేదు. కానీ ఇప్పటి వరకు ఏమవుతుంది, ఒక్కొక్క శ్లోకమే ఇచ్చేసరికి ఒక్క వాక్యం వస్తుంది, రైట్? అన్వయ వాక్యం, అన్వయ క్రమము ఒకటే వాక్యం వస్తుంది. ఇప్పుడు 2 శ్లోకాలు కలిపిచ్చినప్పుడు ఏమవుతుందంటే, బేసిక్ గా ఎన్ని క్రియాపదాలు అంటే లకార రూపాలు ఉంటే వాక్యంలో అన్ని వాక్యాలు వస్తాయి. ఓకే, అది ఒక శ్లోకంలో 2 పదాలు వచ్చాయనుకోండి, 2 వాక్యాలు రావచ్చు. 3 క్రియాపదాలు వస్తే 3 వాక్యాలు రావచ్చు. ఇప్పుడు 2 శ్లోకాలకు కలిపి 3 క్రియాపదాలు వస్తే 3 వాక్యాలు వస్తాయి అక్కడ. అట్లా లెక్క ఉంటుంది. ఇప్పుడు అంత కష్టంగా అక్కర్లేదు. నేను చెప్పినట్లుగా మీరు ఏం చేస్తారంటే పదవి భాగం తెలుసుకోండి, అండ్ అన్వయ క్రమం ఆ 3 వాక్యాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టికులర్ శ్లోకానికి అన్వయార్థం చదువుకోవాలి, తాత్పర్యం తెలుసుకోవాలి. ఓకే, ఇవి 4 మీకు కావాల్సింది. మిగతా బాక్సులు అవన్నీ మీరు పరీక్షల్లో కూడా ఏవి రాయ.
మీరు మామూలుగా కానీ తెలుసుకోవాల్సింది ఏంటి, శ్లోకంలో ఉన్న ప్రతి పదము కూడా ఏ విభక్తిలో ఏ వచనంలో ఉందనేది మాత్రం తెలుసు. అవ్యయాలు కనుక ఉంటే అవ్యయాలు ఏమిటి, క్రియాపదం ఉంటే ఆ క్రియాపదం ఏమిటి అనేది మాత్రం తెలుసు. సో ఏం చెప్తున్నారు, స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః తత్వాతు స మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచో బ్రవీత్. ఏం చెప్తున్నారు, సహ జగామ వనం వీరః రామపాద ప్రసాదకః గత్వాతు సహ మహాత్మానం రామం సత్య పరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వం ఏవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచః అబ్రవీత్. ఓకే, వచః అబ్రవీత్ అని చెప్తారు. ఏమిటి చెప్తున్నారు, స ముందు మామూలుగా ఒక్కొక్క పదానికి అర్థం చెప్తాను, తర్వాత అన్వయం చేసినప్పుడు ఎట్లా వస్తుందో చెప్తాను. సహ అతడు, జగామ వెళ్ళాడు, వనం అడవికి, వీరః వీరుడైన వాడు, రామపాద ప్రసాదకః. రామ ప్రసాదము అంటే అర్థం ఏంటి, అనుగ్రహించి ఇచ్చేది, సంతోషం కలిగించేది, ఇలాంటి మీనింగ్స్ ఉన్నాయి ప్రసాద అనే శబ్దానికి. ప్రసాదకః అనే మాట ఇక్కడ ఇచ్చారు. సో రామపాద ప్రసాదకః అంటే రాముని పాదములకు సంతోషము కలుగజేసిన వాడు అని అర్థం అన్నమాట. రాముని పాదాలకు సంతోషము కలుగజేసిన వాడు అంటే పాదాలకు సంతోషం కలిగించడం అంటే తమ్ముళ్ళు వెళ్ళి జనరల్గా అప్పట్లో అన్నగారి కాళ్ళ మీద పడతారు కాబట్టి ఆయన రాక ద్వారా రాముడికి సంతోషం కలుగజేశాడని చెప్పడంలో ఉద్దేశం. ఓకే, గత్వా వెళ్ళి, గత్వాతు వెళ్ళి, సహ అతడు, మహాత్మానం గొప్పవాడైనటువంటి, రామం రాముని, సత్య పరాక్రమం మంచి ఎప్పుడూ కూడా వ్యర్థము కాని పరాక్రమము కలిగిన వాడు. నిజమైన పరాక్రమం అంటే అబద్ధమైన పరాక్రమం ఉంటుందని కాదు, ఆయన పరాక్రమం పుట్టిగా చూపించడు, ఎవరికి ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను ఆ పరాక్రమాన్ని చూపించడానికి జంకడు అనే ఉద్దేశంలో సత్య పరాక్రమం అని చెప్తాను. సో అలాంటి వాడిని, అయాచత్ అన్నాడు, భ్రాతరం సోదరుని, రామం రాముని, ఆర్యభావ పురస్కృత. ఆర్య అంటే ఏంటి, శ్రేష్ఠ అని అర్థం, లేకపోతే ఉన్నతమైనటువంటి అని అర్థం. అలాంటి ఉన్నతమైనటువంటి భావములను అటువంటి వాటి చేత పురస్కరించబడిన వాడు అంటే వాటిని కలిగిన వాడు అంటే చాలా ఉన్నతమైనటువంటి భావాలు, గొప్ప భావాలు కలిగిన వాడు అని ఆ పదానికి అర్థం. త్వం నీవు, ఏవ నీవే, రాజా రాజువు, ధర్మజ్ఞ ధర్మజ్ఞుడవు, ఇతి అని, రామం రాముని, వచః మాటను అంటే రాముని ఉద్దేశించి మాటను, అబ్రవీత్ పలికాడు. ఓకే, పలికాడు. ఇది ఒక్కొక్క పదానికి మనం చెప్పుకున్న మాట. అసలు జరిగింది ఏమిటి అక్కడ, మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, వశిష్ఠ ప్రముఖైర్ ద్విజై అని చెప్పుకున్న చోట రాజ్యం ఐచ్ఛత్ అని చెప్పి, రాజ్యం ఐచ్ఛత్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, రాజ్యం నా ఇచ్ఛత్ అని చెప్పుకున్నాం. భరతుడు రాజ్యాన్ని కోరుకోలేదు సరి కదా, సరే తల్లిని తిట్టిపోసాడు, అవన్నీ పక్కన పెడితే ఈయన వెళ్ళాడు డైరెక్ట్ గా అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఏం చెప్పాడు, బాబు టూకీగా అయితే జరిగింది ఇది. అడవికి వెళ్ళి ఏం చెప్పాడు, బాబు నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నువ్వు రాజు ధర్మజ్ఞుడివి, నువ్వు రాజువిగా ఉండాలి, నాకేం అక్కర్లేదు, నువ్వు వచ్చి నీ రాజ్యం నువ్వు తీసుకోమని అడిగాడు. సో దానికి ఈ శ్లోకం అంతా చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు, ముందు రాముడికి సంతోషం కలగజేస్తున్న వాడైన ఎవరు, భరతుడు అడవికి వెళ్ళాడు అది చెప్పుకోవాలి ఫస్ట్. సో ఏం చెప్పాలి, అప్పుడు ఏంటి, రామపాద ప్రసాదక వస్తుంది, జగామ ఒక క్రియాపదం ఉంది, అక్కడ అయాచద్ రెండో క్రియాపదం ఉంది, అబ్రవీత్ మూడవ క్రియాపదం ఉంది. కాబట్టి 3 వాక్యాలు వచ్చాయి పద్యంలో. శ్లోకంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, శిక్ష నుంచి బాగా పనికొస్తుంది. సో ఎన్ని క్రియాపదాలు శ్లోకంలో ఉంటే అన్వయ క్రమంలో అన్ని వాక్యాలు వస్తాయి. ఒక్కోసారి క్రియాపదం కనపడదు, అప్పుడు అధ్యాహారం అని దాన్ని దించుకుంటాం, వేరే చోట నుంచి అప్పు తెచ్చుకుంటాం మనం, అది అప్పుడు కూడా వస్తాయి వాక్యాలు. బట్ బేసిక్ గా ఎన్ని క్రియాపదాలు ఉంటే అన్ని వాక్యాలు వస్తాయి. సో ఫస్ట్ వాక్యం ఏంటి, రామునికి సంతోషం కలగజేస్తూ ఈ భరతుడు అనేవాడు ఏం చేశాడు, అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు అనేది నెక్స్ట్ వాక్యం వస్తుంది.
గొప్ప భావాలు అక్కడ ఏం చెప్తున్నారు, చాలా ఇంకా ఆర్యభావ పురస్కృత ఇలాంటివన్నీ చెప్తున్నారు. కాబట్టి గొప్ప భావాలు కలిగిన అతడు వనానికి వెళ్ళి మంచి పరాక్రమము కలిగినటువంటి వాడు, అలాగే గొప్పవాడు అయినటువంటి తన సోదరుడైన రాముణ్ణి అడిగాడు. అయాచత్. ఇవన్నిటికీ చెప్పుకుని రావాలి వాక్యం. ఏం చెప్పాలి? ఇప్పుడు వనానికి వెళ్ళాడు అన్నానికి ఫస్ట్ వాక్యం చెప్పాం. కాదు, రామపాద ప్రసాదక సహ వీర వనం జగామ. వనానికి వెళ్ళాడు. వెళ్ళేది గత్వాతు, వెళ్ళేం చేశాడు? దాని ముందర ఏం చెప్పుకోవాలి? ఇంకా వాడు ఎలాంటి వాడో చెప్పాలి. భరతుడు ఎలాంటి వాడు? ఆర్యభావ పురస్కృత సహా, మళ్ళీ సహా కూడా గత్వాతు సహ అని వచ్చింది చూసారు, అక్కడి నుంచి సహా తెచ్చుకోవాలి. ఆర్యభావ పురస్కృత సహా, గొప్ప ఉన్నతమైనటువంటి భావాలు. ఉన్నతమైన భావాలను ఎందుకన్నారండి ఆయన్ని? రాజ్యం, అయోధ్య రాజ్యం ఇస్తాము అంటే నాకు వద్దు, నాకు అన్నగారే ముఖ్యం అనుకుంటూ రాజ్యాన్ని వదులుకున్నాడు. నేను అనర్హుడిని అని తనంతట తనుగా రాజ్యాన్ని వదులుకుని వచ్చాడు. సో అంటే అంతటి ఉన్నత భావాలు కలిగిన వాడు. అలాంటి అతడు జగత్వ అంటే వనానికి వెళ్ళి, సో ఆర్యభావ పురస్కృత సహా, ఆ భరతుడు గత్వాతు అక్కడికి వనానికి వెళ్ళి, అంటే వనం గత్వాతు అని అర్థం. ఎవరిని? సత్య పరాక్రమం, మంచి పరాక్రమవంతుడు. ఓకే, మహాత్మానం 2 లైన్లోనే ఉంది, అది కూడా. గొప్పవాడు అయినటువంటి భ్రాతరం 3వ లైన్లో ఉంది. రామం, భ్రాతరం రామం, తన సోదరుడైనటువంటి రాముని అయాచత్ అడిగాడు. ఏమడిగాడు అనేది 3వ వాక్యం. ఏమడిగాడు అనేది 3వ వాక్యంలో చెప్తున్నారు. ఏం చెప్పాడు 3వ వాక్యం? త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచో బ్రవీత్. ఏం చెప్పాడు? నువ్వే ధర్మజ్ఞుడమైన రాజువు. త్వం ఏవ ధర్మజ్ఞ రాజా ఇది రామం వచః అబ్రవీత్. అది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. ధర్మజ్ఞ త్వం ఏవ రాజా, ధర్మజ్ఞుడమైనటువంటి నీవే రాజువు. ధర్మజ్ఞ త్వం ఏవ రాజా, నేను కాదు రాజుని, నీవే రాజువు. ఇది రామం, రామునితో అర్థం వచ్చేట్టుగా అనమాట. రాముని ఉద్దేశించి వచః అబ్రవీత్, మాటను పలికాడు. ముందేం చెప్పారు? ఆయన నాకు వద్దని చెప్పేశాడు రాజ్యం అన్నారు ఇదివరకు శ్లోకంలో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈయన రాముడికి సంతోషం కలిగే రీతిలో, మరి రాముడికి ఆ భేదభావాలు లేదు. లక్ష్మణుడికైనా కొంచెం ఆవేశపడ్డాడు, కానీ రాముడికి అలా ఆవేశపడలేదు కదా మనకు తెలిసినంతలో. సో ఏమైంది? రామునికి సంతోషం కలిగించే రీతిలో ఈయన అడవికి వెళ్ళాడు. ఎవరు? ఆ భరతుడు అడవికి వెళ్ళాడు. భరత అనే పేరే రాలా, సహా వెళ్ళాడు. వెళ్ళి ఎంతో ఉన్నత భావాలు కలిగిన అతను తన సోదరుడు మంచి పరాక్రమవంతుడు గొప్పవాడు అయినటువంటి రాముని అడిగాడు. ఏమడిగాడు? 3వ వాక్యంలో ధర్మజ్ఞుడమైన నీవే రాజువు అనే మాటను రాముని ఉద్దేశించి పలికాడు. దీన్ని జంబుల్డ్ గా ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి లైన్, లాస్ట్ లైన్ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్, మధ్యలో ఉన్న 2 లైన్లు కలిపి ఒక వాక్యం అవుతుంది. అందుకని 2 శ్లోకాలని కలిపి ఇక్కడ ఇచ్చేశారు. సో వాక్యాలు ఏమైనాయి? ఫస్ట్ వాక్యం రామపాద ప్రసాదక సహా వనం జగామ, అడవికి వెళ్ళాడు. తర్వాత 2-3 లైన్లు కలిపి ఏం చేశారు? ఒక వాక్యం కింద చెప్పారు. ఆర్యభావ పురస్కృత సహా గత్వాతు, మళ్ళీ వనం అనే మాట ఇంకా అట్లా వెళ్ళాడని చెప్పాం కాబట్టి వెళ్ళి అని కంటిన్యూ చేస్తున్నారు. గత్వాతు సత్యపరాక్రమం మహాత్మానం భ్రాతరం రామం, అన్ని విశేషణాలు ఆయనకి. రామం అయాచత్, అడిగాడు. ఏమడిగాడు? నెక్స్ట్ చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ ధర్మజ్ఞుడమైన నీవే, లాస్ట్ వాక్యం, ధర్మజ్ఞుడమైన నీవే రాజువు అనే మాటను రామునితో పలికాడు. సో ధర్మజ్ఞ త్వం ఏవ రాజా ఇది రామం వచః. ఓకే, అలా 3 వాక్యాలు మనకి వస్తాయన్నమాట. ఒకవేళ ఇంత పెద్ద శ్లోకం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు మొత్తం ఇవ్వాల్సిందే. ఇస్తే కూడా కంగారు పడకుండా ఈ ఒక్కటే అలా వచ్చింది కాబట్టి కొంచెం చూసుకుని రాయండి, సరేనా? రైట్, కృష్ణపణి గారు చెప్పండి. మేడం, ఇది 3వ వాక్యంలో ధర్మజ్ఞ త్వం ఏవ రాజా అని బ్రాకెట్ లో అసి ఇచ్చారు కదా, అది రాయాలండి? నేను అదే చెప్తా. ఒక్కొక్కసారి మనకి క్రియాపదం కనపడదు అంటాం. సహ బాలక అంటే అర్థం సహ బాలక అస్తి అనే కదా.
సో త్వం రాజా అంటే త్వం రాజా అస్తి చెప్పకూడదు కదా, మధ్యమ పురుష క్రియాపదం చెప్పాలి. సో అసి అది చెప్పినా చెప్పకపోయినా మీనింగ్ అదే వస్తుంది. ఇది సహా ఈ పదాలు శ్లోకంలో లేవు, బ్రాకెట్ లో ఇచ్చారు. ఇలా చేసుకోవడాన్ని అత్యాహారం చేసుకోవడం అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి అప్రకీర్తన వచ్చింది కదా, అయినా కూడా మనం పెట్టాలా అని. అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో క్రియాపదం లేకపోతే మనం ఉన్నదాన్ని బట్టి క్రియేట్ చేసుకోవాలని చెప్పారు కదా, సో అందుకని డౌట్ వచ్చింది. అంటే రాయకపోయినా నష్టమేం లేదండి. ఇక్కడ బేసిక్ గా వాళ్ళు ఉంటుంది ఇలాంటి. ఎందుకు చెప్తున్నారు అప్పుడు ఇవన్నీ హింట్స్ ఇస్తున్నారు. తర్వాత ఒరిజినల్ గా మీకు అక్కడ క్రియాపదం కనపడకపోవచ్చు, ఇలాంటి క్రియాపదం లేదు అంటే లేకుండా ఉండదు. ఇలాంటివేవో భవతీయో భవంతియో అస్థియో సంతియో ఇవేవో భవామియో ఇవేవో కావాల్సి వస్తాయి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మనకు లేదు కదా అనుకోవడానికి లేదు, అది అలవాటు చేస్తున్నారు. విభక్తుల విషయం కూడా అందుకే అలవాటు చేస్తున్నారు. రైట్, ఓకేనా? ఇప్పుడు పెట్టుకోకపోయినా అర్థం ఏమి మారదు కదా? మారదు. అంటే తెలుగులో మనకి నీవు బాలకుడవు, నీవు రాజువు అని చెప్పేస్తున్నప్పుడు నువ్వు రాజు అంటలేదు కదా, నీవు రాజువు అంటున్నాం కదా మనం. నీవు రాజువు అంటున్నాం మనం, రైట్? అలాగే చెప్పడం సంస్కృతంలో లేదు కదా. రాజా అంటే రాజానే ఉంటున్నాం, అందుకని అసి అని పెడుతున్నాం. బేసిక్ గా క్రియాపదం లేని వాక్యం అంటూ ఉండదు కదండి. బట్ అస్థి సంతి భవతి వీటికి ఏంటంటే లేకపోయినా మీనింగ్ సేమ్ వస్తుంది. అంటే అర్థం ఏమిటి అక్కడ? సహ బాలక అస్థి అంటే అర్థం ఏమిటి? అతడు బాలకుడై ఉన్నాడు అని చెప్పడం. ఉంటున్నాడు మనకు తెలుగులో అంత చెప్పడం కష్టం. ఉన్నాడు అంటే పాస్ట్ టెన్స్ అనకూడదు మళ్ళీ. సో అది ఉంటుంది. సో సంస్కృతంలో అది క్రియాపదం. మనకు తెలుగులో చెప్పక్కర్లేదు. అతడు అబ్బాయి అంటే మనకు అయిపోతుంది. అంటే అబ్బాయి అయి ఉన్నాడు అనేది మనకు కూడా నిహితంగా ఉంటుంది. బట్ ఎక్స్ప్లిసిట్ గా మనం చెప్పాలి, అర్థం అయిపోతుంది వాడుకలో. తెలుగులో ఆ డౌట్లు రావు మనకు మాతృభాష కాబట్టి. ఇంక సంస్కృతంలో కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి ప్రతిదీ అనుమానంగా ఉంటుంది అంతే. రైట్ మేడం, ఇది అన్వయక్రమం ఇలా రాసినప్పుడు త్వం ఏవా అని విడిగా ఇక్కడ ఇచ్చారు కదా, మనం కలిపి రాసేసిన ప్రాబ్లం లేదండి. ఎందుకు ఇస్తారంటే అలా విడివిడిగా అన్వయ క్రమం రాసినప్పుడు, అన్వయ క్రమం అంటే ఏంటి? శ్లోకంలో ఇచ్చిన పదాలనే వాక్య రూపంలో రాయటం కదా. ఏ పదము ముందు పదవి భాగం రాసుకుంటాం కదా, రాస్తున్నప్పుడు ఏ పదము మిస్ కాకూడదు. మీరు ఒకవేళ ఇలా ఇప్పుడు ఇక్కడ రాసినట్టు అసీ సహా లాంటివి యాడ్ చేసుకుని బ్రాకెట్ పెట్టుకున్న ఒకవేళ అలాంటి అవసరం వస్తే చెయ్యొచ్చు, కానీ ఉన్న పదాలను మిస్ చేయదు. సో అందుకని ఏం చేస్తారంటే ఇలా విడివిడిగా రాసిచ్చారు. ఓకేనా? ఇంక మీరు రాను కొంచెం ఇదవుతున్న కొద్ది ఏమవుతుందంటే కలిపేసేస్తారు. ఓకేనా? అలా అండి ఇవాళకి. ఓకేనా? 4:30 క్లోజ్ చేసేద్దాం అనుకున్నా, బట్ లెసన్ అయిపోతుంది కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోవడం అనుకుంటున్నాను. ఓకే, శుక్రవారం క్లాస్ లో ఎక్సర్సైజెస్ చేసుకున్నాం. రైట్? ఏకతా మంత్ర ఎవరో ఒకరు పాడారు. ఎవరు పాడతారు? ఎవరు పాడతారు అంటే సైలెంట్ అయిపోతారండి. కృష్ణఫణి గారు పాడేసేయండి, నేను కూర్చోవడం కష్టంగా ఉంది నాకు. ఓకే, ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీయకాలేతి చ సిద్ధ సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతికారః ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః.
ధన్యవాదः మహోదయ. धन्यवादः महोदय. ధన్యవాదం మహోదయ్.